సినిమాలో చూసినప్పుడు ఒక ముఖానికి ఇంకొక ముఖం పెట్టడము, సో ముఖాన్ని మార్చడము లేదా శరీర ఆకృతిని మార్చడం అనేది ప్లాస్టిక్ సర్జన్ చేస్తారనేది ఒక భావన. మన సీరియల్స్లో చూపించినట్టు ఒక మొహం నుంచి ఇంకో మొహము అట్లాంటివి రావు. వెరీ రేర్గా ఎక్స్టెన్సివ్ ఫేషియల్ ఇంజరీస్లో మొత్తం ఫేస్ అంతా నుజ్జు అయిపోయి చాలా డ్యామేజ్ అయినప్పుడు ఈ మధ్య కాలంలో శరీరం ఛిద్రమై యాక్సిడెంట్లో నుజ్జైన కాళ్ళు కానీ చేతులు కానీ మిగతా శరీర అవయవాలు కానీ సో మీరు రీకన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. మేము చాలా పెద్ద ఎక్స్టెన్సివ్గా కేసులు చూస్తాం కాబట్టి మాకు పేషెంట్స్కి ఫింగర్ టిప్ ఇంజరీ అయితే చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది, కానీ ఆ పేషెంట్ సైడ్ నుంచి అలా ఉండదు. అది అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 1 year టైం పడుతుందంట ఒక పేషెంట్ శరీరంలో ఒక పార్ట్ లేదు అని తెలుసుకోవడానికి. మామీ మేకోవర్ అంటే కేవలం ఇది కాస్మెటిక్ సర్జరీ అయినా, సో కేవలం అందాన్ని తిరిగి పొందడానికి మాత్రమే మామీ మేకోవర్ అవసరమా? నార్మల్ లేబర్ తర్వాత ఒక 3 months నుంచి కన్సల్టేషన్కి రావచ్చు. సి సెక్షన్ అయిన తర్వాత 6 months పీరియడ్ అయినా వెయిట్ చేయాలి. ఇంకేముంటాయి టమిటక్ కాకుండా మామీ మేకోవర్లో అంటే కొంతమంది చిన్నగా ఉంటాయి, కొంతమందికి బాగా సాగిలబడతాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి. వాటిని తక్కువ చేసినప్పుడు కానీ లేదా పెంచినప్పుడు కానీ ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత సో లాక్టేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఉమెన్కి బ్రెస్ట్ అనేది చాలా యూనిక్ ఫీచర్. చాలా మంది ఉమెన్ ఫ్లాట్ బ్రెస్ట్ ఉండడం వల్ల, స్మాల్ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా బుల్లింగ్కి గురవుతారు. అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ నార్మల్గా బ్రెస్ట్ ప్రొసీజర్స్లో 3 రకాలు. ఒకటి సైజ్ పెంచడం, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాము. రెండోది సైజ్ తగ్గించడం, బ్రెస్ట్ రిడక్షన్ అంటాం. మూడోది మనం చెప్పినట్టు మాస్టోపెక్సీ, బ్రెస్ట్ లిఫ్ట్ అంటే జారిపోయిన బ్రెస్ట్ని పైకెత్తడం. ఈ ప్రొసీజర్స్ అన్నిట్లో 1 part ఆఫ్ ద బ్రెస్ట్ని ఇంటాక్ట్ పెడుతున్నాం. నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్కి దాన్ని మనం రొటేట్ చేసి మళ్ళీ న్యూ బ్రెస్ట్ని ఫామ్ చేస్తున్నాం. సో ఈ పెడికల్లో ఉన్న గ్లాన్స్ డక్ట్స్ వల్ల మిల్క్ సెక్రీషన్ అండ్ లాక్టేషన్. బ్రెస్ట్ రిడక్షన్ ప్రొసీజర్ వేరు. బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ మోస్ట్లీ ఫంక్షనల్, అంటే కాస్మెటిక్ కంటే ఎక్కువ దానికి నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, సివియర్ స్పైన్ ఇష్యూస్ రావచ్చు. తర్వాత ఆ హెవీనెస్ వల్ల మెడలో మనం ఒక డంబుల్స్ వేసుకొని తిరిగినంత హెవీగా ఉంటాయి. బ్రెస్ట్ అయిపోయింది, టమిటక్ అయిపోయింది, ఇంకోటి వెజైనా రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి అన్నారు కదా, దాన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేస్తారు? కొంతమంది అపోహ ఏంటంటే దీన్ని వర్జినిటీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అన్న అపోహ కూడా ఉంటాయి. ఆ సర్జరీ కూడా ఉందండి, అది అపోహ కాదు, హైమెనోప్లాస్టీ అంటాము. వర్జినిటీ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. వెజనల్ టైట్నింగ్ ఇస్ వెజనోప్లాస్టీ. హైమెన్ అంటే ఎంట్రన్స్ టు ద వెజనా అనమాట. మెంబ్రెయిన్ లాగా ఉంటుంది. అది వర్జినిటీ బ్రేక్ అయినప్పుడు అది లూజ్ అవుతుందంట, అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. పేషెంట్స్కి చాలా మటుకు ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి మాట్లాడడానికి. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ని కలిస్తే చాలా మటుకు మన అపోహలన్నీ పోతాయి. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నాం. సో మనతో ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ అదే రకంగా కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల గారు. తనని అడిగి యాక్చువల్గా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ ఏంటి, ఎలాంటి కేసులు వస్తున్నాయి, ముఖ్యంగా ఈ కాస్మెటిక్స్ వైపు అధునాతన పోకడలు ఏంటి, సో దేనికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు, ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జన్ అనగానే మనకు రీకన్స్ట్రక్షన్ అంటే ట్రోమా కేసుల్లో అంటే ఎలాంటి క్లిష్టమైన కేసులను కూడా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తిరిగి నయం చేస్తున్నారు, తద్వారా రోగుల్లో ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందిస్తున్నారు అనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ సుమా సంధ్యాల గారు, సబ్జెక్ట్లకు వెళ్ళే ముందు సో మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. మీరు ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ సర్జన్ రిలేటెడ్గా సో స్పెషలైజ్డ్ కోర్సులు ఎక్కడ చేశారు, సో మీ అనుభవం గురించి చెప్తారా? సో నార్మల్గా నేను MCH ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాను. ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అనుకున్న వాళ్ళు బేసిక్గా మెడిసిన్ తర్వాత MBBS తర్వాత MS జనరల్ సర్జరీ చేయాలి. అదొక 3 years. దాని తర్వాత ఫాలోడ్ బై MCH ప్లాస్టిక్ సర్జరీ.
ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో చేశాను. అదొక రినార్డ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఫాలోడ్ బై 1 year సీనియర్ రెసిడెన్సీ కూడా అక్కడే చేశాను. అక్కడ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ లోడ్ అన్నది చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రెసిడెన్సీ అక్కడ చేయడం వల్ల మనకి వైడ్ ఎక్స్పోజర్, అంటే వెరైటీ ఆఫ్ కేసెస్ చూసుంటాము, చేసుంటాము. ఎంతోమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళు అసిస్ట్ చేస్తారు, వాళ్ళు నేర్పిస్తారు. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ అలాంటి సెంటర్లో చేయడం వల్ల మన హ్యాండ్స్ చాలా ఫ్రీ అవుతాయి అండ్ స్కిల్డ్ అవుతాయి. అంటే మేడం, మీరు నిమ్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు నిమ్స్లో చాలా క్లిష్టమైన కేసులు వస్తాయి. సో ఎక్కడ తీసుకున్న కేసులు నిమ్స్కి రిఫర్ చేస్తూ ఉంటారు. సో అంటే శరీరం ఛిద్రమై యాక్సిడెంట్లో మొత్తం నుజ్జునుజ్జైన కాళ్ళు కానీ, చేతులు కానీ, మిగతా శరీర అవయవాలు కానీ సో మీరు రీకన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. సో యాక్చువల్గా వాళ్ళు కాలు లేదా చేతు ఛిద్రమైనప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ ఏ రకంగా ఉంటుంది? హాస్పిటల్కి వచ్చినప్పుడు నా శరీరంలో ఒక భాగాన్ని పూర్తిగా కోల్పోయాలన్న భావన నుంచి మీరు రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏ రకంగా పెంపొందించబడుతుంది? సో అలాంటి 1-2 కేసెస్ గురించి మాకు ఏమైనా వివరిస్తారా? నార్మల్గా ఏమవుతుంది అంటే ట్రామాలో ఏ పార్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ టిప్ ఇంజరీయే, మేము చాలా పెద్ద ఎక్స్టెన్సివ్గా కేసులు చూస్తాం కాబట్టి మాకు పేషెంట్స్కి ఫింగర్ టిప్ ఇంజరీ అయితే చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది. కానీ ఆ పేషెంట్ సైడ్ నుంచి అలా ఉండదు. మా బుక్స్లో కూడా మేము చాలాసార్లు ఐడెంటిఫై చేద్దాం అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, చిన్న ఫింగర్ ఇంజరీలో చిన్న పార్ట్ కోల్పోయినా కూడా వాళ్ళకి ట్రామా నుంచి అది అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 1 year టైం పడుతుందంట. ఒక పేషెంట్ నా శరీరంలో ఒక పార్ట్ లేదు అని తెలుసుకోవడానికి. సో ప్రతి పర్సన్ని నిమ్స్ లాంటి ప్లేస్లో ఎక్స్టెన్సివ్ ఇంజరీస్ నుంచి చూస్తాము. డీగ్లవింగ్ ఇంజరీస్ అంటాము, క్రష్ ఇంజరీస్ అంటాము. ఒక్కొక్కసారి కార్ టైర్లు అవన్నీ కాళ్ళ మీద నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ మేము ఏం చేస్తామంటే చాలా మల్టీ స్పెషాలిటీ, అంటే ఆర్థోపెడిక్స్ వాళ్ళు బోన్స్ అవి చూస్తారు, అలాగే న్యూరోసర్జరీ వాళ్ళు హెడ్ ఇంజరీ రిలేటెడ్ చూస్తారు. మేము రీకన్స్ట్రక్షన్ అంటే రీకన్స్ట్రక్షన్లో ఏం లేదు, ఇప్పుడు పోయినవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం. ఎంతవరకు పోతే అంటే దానికి బ్లడ్ సప్లై లేకుండా అంతవరకు స్కిన్ అవ్వచ్చు, టెండన్స్ అవ్వచ్చు, మజిల్ అవ్వచ్చు, ఫేషియా అవ్వచ్చు, ఎనీథింగ్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి వూండ్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు దానికి కవర్ ఇవ్వడం. అంటే ఎక్స్పోజ్డ్ బోన్స్ కానీ టెండన్స్ కానీ దానికి ఒక మంచి కవర్ ఇవ్వాలి. సో అది అక్కడ పోయింది కాబట్టి వేరే పార్ట్స్ నుంచి, థై నుంచో హ్యాండ్ నుంచో వేరే చోటు నుంచి ఫ్లాప్స్, లోకల్ ఫ్లాప్స్ అంటాం, ఫ్రీ ఫ్లాప్స్ అంటాం, ఇట్లాంటివి చేసి దాన్ని కవర్ చేసి మళ్ళీ ఫంక్షనల్గా తయారు చేయడం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫంక్షనల్ రీస్టరేషన్ ఫాలోడ్ బై కాస్మెసిస్. ఎంత నియర్ నార్మల్కి తేయగలమో అంత చేస్తాం. అంటే 1 or 2 కేసెస్, అంటే ఒక చేయి పోయిన వాళ్ళు కానీ, కాలు పోయిన వాళ్ళు కానీ, వేలు పోయిన వాళ్ళు కానీ. యూజువల్గా ఏమంటే మెషిన్ ఇంజరీస్ ఎక్కువ వచ్చేవి మాకు. దాంట్లో చాలా మల్టిపుల్ ఫింగర్స్ కట్ అయిపోయి ఉంటాయి. ఒక అతనికి ఐ థింక్ ఏదో మెషిన్లో పనిచేస్తుంటే 2 hands పడిపోయాయి. సో అక్కడ మాకు చాలామంది స్టాఫ్ ఉంటారు కాబట్టి ఆయనకి లెఫ్ట్ దానిలో థంబ్, ఇండెక్స్ ఫింగర్, లిటిల్ ఫింగర్, ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే 4 fingers పోయాయి. సో సైమల్టేనియస్గా తీసుకొని, అంటే ఆయన అరౌండ్ 35 years అలా ఉంటారు. ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయననే సంపాదించాలి. వైఫ్ ప్రెటీ యంగ్, 2 kids, చిన్న పిల్లలు. వీళ్ళందరినీ చూసి అంటే ఎమోషనల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈయన కనుక చేయి పని చేయకపోతే ఇంకొక సంపాదించే వాళ్ళు లేరు ఇంట్లో. సో ఓవర్ నైట్ ఆల్మోస్ట్ 12 to 18 hours పట్టింది. మా దగ్గర చాలామంది ఉంటాము, సీనియర్స్ జూనియర్స్ అందరం కలిపి సైమల్టేనియస్గా 2 sides, దాంట్లో మళ్ళీ పార్ట్ డిసెక్షన్ అని ఉంటుంది, వెజల్ డిసెక్షన్ అని ఉంటుంది, మళ్ళీ దాన్ని జోడించాము. రైట్ హ్యాండ్లో అయితే వీ కుడ్ సేవ్ ఆల్ ద 4 fingers. లెఫ్ట్ హ్యాండ్లో అయితే ఒక థంబ్, ఇండెక్స్, లిటిల్ ఫింగర్ ఉంది కానీ మిగతా 2 సేవ్ చేయలేకపోయాం. బట్ అది చాలా ఇవి చేసి ఇనీషియల్గా అతుక్కున్నాయని తెలిసిన తర్వాత కూడా ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ 1.5 years అతను ఆల్మోస్ట్ నియర్ నార్మల్ 70 to 80% ఫంక్షనల్ హ్యాండ్తో మళ్ళీ అతని వర్క్ రీస్టోర్ చేయడం అండ్ హ్యాపీ వైఫ్. సో అది చాలా బాగుంటుంది అవి చూడడానికి. అండ్ ఇట్స్ అ డిఫికల్ట్ సర్జరీ.
అదే బయట చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు అంత లాంగ్ సర్జరీకి. నిమ్స్ ఈజ్ మోర్ అఫోర్డబుల్ అండ్ అన్ని రకాల కేసెస్ చేస్తాం అక్కడ. సో డాక్టర్ గారు, అంటే మనం సీరియస్ టాపిక్లో వస్తే సాధారణంగా ముఖం అనేది ఒక వ్యక్తికి ఐడి. సో దాన్ని బట్టి గుర్తిస్తారు, ఫోటో అదే తీసుకుంటారు. సో ముఖంలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో సాధారణంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ 70% ముఖానికి సంబంధించిన ఎముకలు విరిగేది బైక్ యాక్సిడెంట్లోనే. సో అలా బైక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు సో మనము గోల్డెన్ అవర్లో వస్తే కొద్దిగా వేగంగా మనం రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో మొదటిది, ఇలాంటి యాక్సిడెంట్లకు దూరంగా ఉండాలంటే అంటే ఎలాంటి ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకోవాలి? అదే రకంగా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. 2-వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అండ్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్. ఈ రెండిటి వల్ల మేజర్ ఇంజరీస్ తప్పించుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇంకా తప్పకుండా అది ఏదో జరిగింది అనుకుంటే ప్లాస్టిక్ సర్జరీలో గోల్డెన్ అవర్ అని ఏమీ ఉండదు. బికాజ్ మేము ఇంజరీస్ అంటే ఫేషియల్ ఫ్రాక్చర్స్ అవి ఎంత తొందరగా చేస్తే అంత బెటరే. బట్ స్టిల్ ప్రయారిటీస్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అంటే న్యూరో సర్జరీ, ఏదైనా హెడ్ ఇంజరీ ఉందనుకోండి, ఫస్ట్ అది ట్రీట్ చేస్తారు. అలాగే ఏదైనా బ్లీడింగ్ అవుతూ ఉంటే అది కంట్రోల్ చేయడం, అదర్ ఆర్గన్ ఇంజరీ చూడడం, ఇవన్నీ చూస్తూ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఫేషియల్ ఫ్రాక్చర్స్ కోసం మేము సిటీ స్కాన్, 3D CT, ఫేషియల్ బోన్స్ ఇట్లాంటివి చేయించి ఎక్కడెక్కడ బోన్స్ ఇరిగాయి, ఎలా ఇరిగాయి, ఎంత ఎక్స్టెంట్లో ఇరిగాయి అని చూసి అన్నీ దాన్ని ప్లేట్ స్క్రూస్తో ఫిక్స్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇట్లాంటివి కూడా మినిమల్ ఇన్వేషన్, అంటే ఇన్సిషన్స్ కనిపించకుండా నోటి లోపల నుంచి కూడా చేస్తాం. కొన్నిటికి ఇన్సిషన్స్ ఫేస్ మీద ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ఫేస్ అన్నది చాలా మీరు చెప్పినట్టు ఇంపార్టెంట్ రికగ్నిషన్ ఫ్యాక్టర్ కాబట్టి స్కార్స్ని హిడెన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి ఎక్స్టెన్సివ్ ఇంజరీస్లో అట్లా చేయలేము. ఉన్న ఇన్సిషన్స్ని కూడా యాజ్ నియర్ యాజ్ పాసిబుల్. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇలాంటి ఎక్స్టెన్సివ్ ఇంజరీస్ ఉన్నప్పుడు కాస్మెసిస్ని మైండ్లో పెట్టుకొని కూడా ఇన్సిషన్స్ హీల్ అవ్వాలి, అంటే వూండ్స్ హీలింగ్ కోసం ప్రయత్నిస్తాం. ఫస్ట్ హీలింగ్ ఫాలోడ్ బై కాస్మెసిస్. బట్ వెన్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ ఆల్వేస్ మా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో కాస్మెసిస్ అన్నది రన్ అవుతానే ఉంటుంది. సో ఎంత విజిబుల్ స్కార్స్ తగ్గించడం, ఎంత మంచి స్కార్స్ ఇవ్వడం ఆర్ స్కార్స్ని హైడ్ చేయడం అన్నది ట్రై చేస్తాం. అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ హీలింగ్. మేడం, అంటే మీరు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక ముఖానికి ఇంకొక ముఖం పెట్టడము, సో ముఖాన్ని మార్చడము లేదా శరీర ఆకృతిని మార్చడం అనేది ప్లాస్టిక్ సర్జన్ చేస్తారనేది ఒక భావన. సో అయితే దేవుడు ఇచ్చిన రూపాన్ని చేంజ్ చేయడం అంటే అది మంచిది కాదు అని కొంతమంది అనుకుంటారు యాక్చువల్గా. సో అంటే కొంతమంది కనీసం వెంట్రుకలను కూడా తీయకుండా జీవితాంతం పెంచుకునే వాళ్ళు కూడా కొంతమంది కొన్ని ఆచారాల్లో ఉన్నారు. అంటే ఇటువంటి నేపథ్యంలో అంటే ముఖాన్ని మార్చవలసి వచ్చినప్పుడు అంటే ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? యాక్చువల్గా ట్రెండ్ ఎలా ఉంది? సో ముఖాన్ని ఈజీగా మార్చుకుంటున్నారా? సో ఇలాంటి భావన ఎవరైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు ఎట్లా వాళ్ళని చేస్తారు, కౌన్సిల్ చేస్తారు? సో మీరు అన్నట్టు అట్లా కొంచెం ఏమీ మార్చకూడదు, దేవుడు ఇచ్చినట్టే ఉండాలి అన్న థాట్ ప్రాసెస్ చాలా మటుకు ఇప్పుడు తగ్గింది. అండ్ పీపుల్ ఆర్ మోర్ యాక్సెప్టింగ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్. దీంట్లో మొహం మొత్తం మార్చగలరా అంటే యూజువల్లీ మొహం మన సీరియల్స్లో చూపించినట్టు ఒక మొహం నుంచి ఇంకో మొహము అట్లాంటివి రావు. వెరీ రేర్గా ఎక్స్టెన్సివ్ ఫేషియల్ ఇంజరీస్లో మొత్తం ఫేస్ అంతా నుజ్జు అయిపోయి చాలా డ్యామేజ్ అయినప్పుడు ఈ మధ్య కాలంలో కెడవర్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అని ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ సిమిలర్ టు మన ఏదైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అట్లాగా. బట్ అవి రేర్గా చేస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇది ఇంకా దాంట్లో ఇన్నోవేషన్స్ వచ్చి మంచిగా వస్తుంది. అండ్ కాస్మెసిస్ కోసం ఫేస్ మార్పిడి అన్నది యూజువలీ పార్ట్ బై పార్ట్. అంటే మోస్ట్ కామన్లీ కొంతమంది రైనోప్లాస్టీ అనుకోండి, నోస్ చేంజ్ అడుగుతారు. నోస్ చేంజ్ కామన్గా జరిగే సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్. అందులో వెరీ కామన్ సర్జరీ ఈజ్ నోస్ జాబ్. నోస్ జాబ్ ఎందుకు అడుగుతారు అంటే మన ఫేస్లో నోస్ అన్నది చాలా ప్రామినెంట్ ఫీచర్.
ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా నోస్ ఫీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కెమెరాలో ఏదైనా పిక్చర్స్ తీసినప్పుడు కూడా నోస్ కాంటూర్స్ హైలైట్ అవుతాయి అండ్ దానివల్ల ఫేస్ బ్యాలెన్స్ అందం కూడా డిఫైన్ చేస్తుంది. సో ఇట్లా పార్ట్ బై పార్ట్ నేనేం చెప్తా అంటే ప్లాస్టిక్ సర్జరీలో ఏదన్నా ఎసిమెట్రిక్ అంటే సరిగ్గా లేకపోయినా ఆర్ కొంచెం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా, లావుగా ఉన్న దాన్ని తగ్గించుకోవడం, సన్నగా ఉన్న దాన్ని పెంచుకోవడం ఎనీ పార్ట్లో చేసుకోవచ్చు. బట్ టోటల్ ఫేస్ మార్పిడి ఫర్ కాస్మెసిస్ చేయం. యూజువల్లీ నోస్ కానీ లిప్స్ కానీ చీక్స్ కానీ ఐస్ కానీ అలా ఎట్లయినా మార్చచ్చు. దాని షేప్ సైజు సిమెట్రీ వాటి కోసం మార్చచ్చు. సో మనం పార్ట్ బై పార్ట్ వద్దాం మేడం. ఇప్పుడు సో సాధారణంగా ఇప్పుడు మనం మైక్రోటియా అంటాము, పిల్లల అంటే చెవులు సరిగా అభివృద్ధి చెందకపోవడం. సో వాళ్ళు చిన్నగా సగం చెవు ఉంటే అందరూ ఎగతాళి చేస్తుంటారు పిల్లల్ని. సో మీరు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు కదా, సో ఆ రిబ్బు అంటే ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? అది వయసుతో పాటు పెరుగుతుందా లేదా అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దిస్ ఆపరేషన్? సో నార్మల్గా ఇయర్లో మీరు అన్నట్టు మైక్రోషియా అదేంటంటే ఇయర్ డెవలప్మెంటల్ డిఫార్మిటీస్ చాలా ఉంటాయి. దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద ఇయర్ డెవలప్ అవ్వడం ఆర్ హోల్ ఇయర్ డెవలప్ అవ్వకపోవడం అండ్ దాంట్లో కూడా ఇయర్ లోబ్యూల్ ఒక్కటే డెవలప్ అవ్వడం ఇలాంటివి చాలా ఉంటాయి. అన్నిటినీ రీకన్స్ట్రక్షన్తో చేయొచ్చు. రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే మోస్ట్లీ ఇయర్లో మన కార్టిలేజ్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది, దానివల్లే మన షేప్ ఆఫ్ ద ఇయర్ వస్తుంది. సో ఆ కార్టిలేజ్ ఫ్రేమ్ వర్క్ని మనం కోస్టల్ కార్టిలేజ్ నుంచి మన శరీరంలో నుంచే కోస్టల్ కార్టిలేజ్లో ఇదే షేప్ని కార్వ్ చేసుకొని అది మళ్ళీ తయారు చేసి ఇయర్ క్రియేట్ చేయొచ్చు. సో దీనిలో కూడా సింగిల్ స్టేజ్ 2 స్టేజ్ 4 స్టేజ్ అలా ఉంటాయి. దాన్ని బట్టి ఇయర్ క్రియేట్ చేయొచ్చు. ఏ పార్ట్ లేదో చూసి ఆ పార్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇయర్స్లో కూడా పెద్ద ఇయర్స్ ఉంటాయి, బ్యాట్ ఇయర్స్ అంటాం, ఇట్లా బయటికి ప్రొజెక్ట్ అవుతూ అది కూడా ఇంకా బాగోవు చూడడానికి అని చాలా ప్రామినెంట్గా ఉంటాయి. చాలామంది అది కూడా అడుగుతారు, అది కూడా కరెక్షన్ చేయొచ్చు. సో ఎప్పుడు కరెక్ట్ చేయాలి అంటే యూజువలీ మైక్రోషియా మనం ఇయర్ నార్మల్ ఒక్కొక్కసారి ఒక ఇయరే ఎఫెక్ట్ అవుద్ది, ఒక ఇయర్ బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తామంటే ఈ ఇయర్ మ్యాక్సిమం సైజ్ డెవలప్మెంట్ అప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% అంటే 7 to 8 years ఏజ్ అప్పటికి మనం ఈ రికన్స్ట్రక్షన్ అన్నది చేసుకోవచ్చు. అండ్ చేసినప్పటి నుంచి ఎందుకంటే ఇయర్ గ్రోత్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది ఆఫ్ ద అడల్ట్ సైజ్, అలాంటప్పుడు ఇయర్ రికన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇయర్ డిఫార్మిటీస్ మైక్రోషియా ఆర్ బిగ్ ఇయర్ బ్యాట్ ఇయర్ ఇట్లాంటివన్నీ కరెక్టబుల్ చేంజెస్ అండ్ చేసుకోవచ్చు. ఏజ్ 7 to 8 years అప్పటి నుంచి చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి తీస్తారు మేము కార్టిలేజ్? యూజువల్ గా రిబ్స్ ఎవరి శరీరంలో నుంచే రిబ్స్ దగ్గర నుంచి తీస్తాం, కోస్టల్ కార్టిలేజ్ అంటాం దాన్ని. అక్కడి నుంచి బ్లాక్ ఆఫ్ కోస్టల్ కార్టిలేజ్ తీసుకొని దాంట్లో కావ్ చేస్తాం. మన ఇయర్ ఎలా ఉంటుందో దాని షేప్, ఇయర్లో కూడా ఎలివేషన్స్ డిప్రెషన్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ చూసి దాని ప్రకారం కావ్ చేస్తాం. కావ్ చేసి ఇక్కడే పాకెట్ చేసి దాంట్లో పెడతాం. 3D ప్రింటింగ్ 3D ప్రింటింగ్ అన్నది ఆర్టిఫిషియల్ కదా, ఇది వాళ్ళ ఓన్ బోన్ నుంచి తయారు చేస్తాం. మన ఇయర్లో కొన్ని పార్ట్స్ని డిఫైన్డ్గా ఉంటాయి, అనటామికల్ ఫీచర్స్, హెలిక్స్ అని, యాంటీ హెలిక్స్ అని, ట్రేగస్ అని, కాంకా అని అలా ఉంటాయి. అవన్నిటిని చూసి కార్టిలేజ్ ప్రొజెక్షన్స్ ఎక్కడ ఉంటాయి, డిప్రెషన్స్ ఎక్కడ ఉంటాయో చూసి దాన్ని క్రియేట్ చేస్తాం. ఫ్రేమ్ వర్క్ అంటారు దాన్ని. ఆ ఫ్రేమ్ వర్క్ని ఇక్కడ పాకెట్ డిసెక్ట్ చేసి పెడతాం. సో అట్లా ఇయర్ క్రియేట్ చేయొచ్చు. మీరు అడిగిన 3D ప్రింటింగ్ అన్నారు కదా, ఆర్టిఫిషియల్గా కూడా ఇయర్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు. దాన్ని మెడ్పోర్ ఇంప్లాంట్స్ అని అట్లా అంటాము. అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూడా పెట్టచ్చు. బట్ ఇదేంటంటే పేషెంట్స్ ఓన్ టిష్యూ నుంచి చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు పెరుగుతాయి మేడం రాను ఎట్లా? ఇప్పుడు అదే మనం అన్నాం కదా, అందుకే ఇయర్ డెవలప్మెంట్ పూర్తయిపోయిన తర్వాత అంటే 90% ఇయర్ డెవలప్మెంట్ అడల్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మనం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇది ఇంకా పెరిగే ఉండదు కాబట్టి అంత సైజ్ క్రియేట్ చేసి పెడుతున్నాం. ఓకే, సో అందుకే 7 to 8 years అనుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం MedPlus1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 TV. సో మేడం, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్లకు ఎక్కువ మంది అంటే పేషెంట్లు వచ్చేది మామీ మేకోవర్ గురించి వస్తుంటారు. సో అంతకుముందు యాక్చువల్గా బిడ్డ పుట్టిన తర్వాత ఈ మామీ మేకోవర్ అంటే కొద్దిగా మంది సంకోచించేది, బట్ ఇప్పుడు సో పరిస్థితులు మారుతున్నాయి. సో అంటే మామీ మేకోవర్ అంటే కేవలం ఇది కాస్మెటిక్ సర్జరీ అయినా, సో కేవలం అందాన్ని తిరిగి పొందడానికి మాత్రమే మామీ మేకోవర్ అవసరమా, లేదా అంటే ఇప్పుడు కండరాలు సాగిపోవడం కానీ లేదా ఈ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి కానీ ఈ మామీ మేకోవర్ ఏమన్నా ఉపయోగపడుతుందా? సో దీనిలో 2 ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయండి. మామీ మేకోవర్ కాస్మెటిక్ ప్రొసీజర్ కరెక్టే. ఇంతకుముందు ప్రెగ్నెంట్ స్టేట్లో ఎలా ఉన్నారో ఉమెన్ దానికి తీసుకురావడానికి ఆర్ నియర్ నార్మల్ తీసుకురావడానికి ఈ ప్రొసీజర్స్ చేస్తాం. దానిలో మోస్ట్ కామన్గా మనం అనుకునేది టమ్మీ టక్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షనల్ కాజ్ని మనం ట్రీట్ చేస్తున్నాం. దాన్నే డైవారికేషన్ ఆఫ్ రెక్టే అంటారు. రిపీటెడ్ ప్రెగ్నెన్సీల వల్ల మన మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, రెక్టస్ అబ్డామినస్ అంటారు, అవి లూజ్ అయిపోయి డైవారికేషన్ అంటే దూరం వెళ్ళిపోతాయి. దానివల్ల ఉమెన్ నిల్చున్నప్పుడు ఒక బల్జ్ లాగా రావడము, పొట్ట మళ్ళీ పడుకున్నప్పుడు అది ఫ్లాట్ అయిపోవడం అవుతుంది. డైవారికేషన్లోనే ఇలా బల్జ్ అవ్వడం వల్ల ఉమెన్కి కోర్ మజిల్స్లో వీక్నెస్ వస్తుంది. దానివల్ల ఏదైనా బరువులు ఎత్తినా ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తే అంత గ్రిప్ ఉన్నట్టు లేకపోవడం, వీక్గా ఉండడం కోర్లో జరుగుతుంది. రెండోది, ఈ డైవారికేషన్ వల్ల బ్యాక్ మీద స్ట్రెయిన్ పడి మన స్పైన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే యూరినరీ ప్రాబ్లమ్స్, ఇన్కంటినెన్స్ అని చెప్పి లీక్ అవ్వడం అట్లాంటివి కూడా ఉంటాయి. సో డైవారికేషన్ కరెక్ట్ చేసినప్పుడు ఇవన్నిటినీ కూడా మనం డీల్ చేస్తున్నాం. ఇవన్నీ ఫంక్షనల్ రీజన్సే ఫర్ టమ్మీ టక్. సో మామీ మేకోవర్ అన్నది కాస్మెటిక్ ఎంత కూడా దాంట్లో ఫంక్షనల్ పార్ట్ కూడా ఉన్నది. ఎంతో కొంత ఉమెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ చేంజెస్కి రావడానికి నార్మల్ బాడీయే ఫిజియలాజికల్గా ట్రై చేస్తూ ఉంటుంది. చాలామంది దాంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏం చేయించుకోరు. కొంతమంది ఎంత ట్రై చేసినా, దీంతో పాటు డైట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఏం చేసినా కూడా ఆ ఎక్సెస్ బరువు అదే పొట్ట బల్జ్ అయిపోవడం, ఎక్సెస్ స్కిన్ని తగ్గించుకోలేరు. అలాంటి వాళ్ళకి టమ్మీ టక్ కరెక్ట్. అంటే ఎప్పుడు మేడం యాక్చువల్గా అంటే ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత చేస్తారా, సో ఇక తలకు బిడ్డలు అవసరం లేని టైంలో చేస్తారా, డెలివరీ అయిపోయిన తర్వాత ఏ సమయంలో మొదలు పెడతారు? టమ్మీ టక్ కాకుండా సో ఎన్ని రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి మామీ మేకోవర్కి సంబంధించి, దేనికి ఎంత డిమాండ్ ఉన్నది కొద్దిగా వివరిస్తారు? సో నార్మల్గా ఈ ప్రొసీజర్స్ ఏంటి అంటే, టమ్మీ టక్ నార్మల్ లేబర్ తర్వాత ఒక 3 months నుంచి కన్సల్టేషన్కి రావచ్చు. C-section అయిన తర్వాత 6 months పీరియడ్ అయినా వెయిట్ చేయాలి. నార్మల్ లేబర్ అయినా C-section అయినా కూడా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి డైట్ చేసి ఒక 6 months అయిపోయిన తర్వాత ఇంకా తగ్గంది రెసిస్టెంట్గా ఉన్న దానికి సర్జరీకి వెళ్ళొచ్చు. అప్పుడు కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. అండ్ ఇంకేముంటాయి టమ్మీ టక్ కాకుండా మామీ మేకోవర్లో అంటే, టమ్మీ టక్కే కాకుండా లైపోసక్షన్ అంటే ప్రెగ్నెన్సీ వల్ల మనకి వేరియస్ పార్ట్స్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వచ్చు. మోస్ట్ కామన్లీ లేటరల్ పార్ట్స్ ఆఫ్ ద అబ్డోమెన్ అంటే లవ్ హ్యాండిల్స్ అంటాం, థైస్లో సాడిల్ బ్యాగ్స్ అంటాం, ఇట్లాంటివన్నీ ఆర్మ్స్లో కూడా డిపాజిట్ అవుతాయి. సో లైపోసక్షన్ యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ అంటే బ్రెస్ట్. మామూలుగా ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అకామిడేట్ చేయడం కోసం మన బ్రెస్ట్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అవి మళ్ళీ లాక్టేషన్ అయిపోయిన తర్వాత తగ్గిపోతాయి. అలాంటప్పుడు బ్రెస్ట్ సాగి అంటే చాలా జారిపోయినట్టు ఆర్ చాలా హ్యూజ్ బ్రెస్ట్, హెవీ బ్రెస్ట్ అయిపోవడం మోస్ట్ కామన్ ఆఫ్టర్ లాక్టేషన్. ఇలాంటి వాళ్ళల్లో కూడా సర్జరీస్ చేస్తాం. ఏదర్ రిడక్షన్ చేయొచ్చు ఆర్ బ్రెస్ట్ లిఫ్ట్ కూడా చేయొచ్చు. వీళ్ళల్లో ఏంటి అంటే మినిమం 3 months ఆఫ్టర్, అట్లీస్ట్ 1 month ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగే చేస్తాం. లాక్టేషన్ అయిపోయిన తర్వాతే అటెంప్ట్ చేయాలి సర్జరీ, అది ఒకటి. అండ్ ఇట్లాంటివన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయడమే మామీ మేకోవర్. ఇంతకు ముందు ఏంటంటే టమ్మీ టక్ ఒకసారి, బ్రెస్ట్ సర్జరీ ఒకసారి ఆర్ లైపోసక్షన్ ఒకసారి. వీటన్నిటితో పాటు ఫీమేల్ జెనైటల్ సర్జరీ అని చెప్పి, అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి వెజైనా బాగా లాక్స్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. అలాంటి వాళ్ళలో వెజనోప్లాస్టీ చేయొచ్చు, వెజనల్ రిజువినేషన్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్కి కాంప్లియన్స్ అంటే 10 సార్లు ఒక ఈచ్ ప్రొసీజర్ కోసం సర్జరీకి రావడం, అడ్మిట్ అవ్వడం, రికవర్ అవ్వడం, మళ్ళీ వెళ్ళడం అలాంటివి లేకుండా 2-3 సర్జరీలు, అది కూడా సేఫ్టీ ఇన్ మైండ్, అది పెట్టుకొని చేస్తే ఒకేసారి రికవర్ అవుతారు. కాబట్టి 1 shotలో వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ స్టేట్కి వస్తారు.
అందుకని ఈ సర్జరీస్ కలిపి మామీ మేకోవర్ అని ఒక ఫ్యాన్సీ టర్మ్ వచ్చింది. సో మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీలు అయిపోయిన తర్వాత చేసుకోవాలా, మధ్యలో చేసుకోవచ్చా అంటే యూజువల్లీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందా చేయడం బెటర్. ఎందుకు? బికాజ్ మళ్ళీ ఇప్పుడు ఇదన్నీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే చేంజెస్. మనం చేసింది ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావడానికి, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఈ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి. సో ద రిజల్ట్స్ విల్ నాట్ బీ పర్మనెంట్ అనమాట, లాంగ్ లాస్టింగ్గా ఉండవు. అందుకే యూజువల్గా ఏం అడ్వైజ్ చేస్తామంటే వన్స్ యూ ఫినిష్ యువర్ ఫ్యామిలీ, ఇంకా అయిపోయింది నా ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అయిపోయిందంటే అప్పుడు చేయించుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి రిజల్ట్. బట్ ఇవి కాంట్రా ఇండికేటెడ్ కాదు. కొంతమందికి వెరీ హ్యూజ్ అబ్డామిన్, అసలు నడవడానికే చాలా కష్టంగా ఉంటుంది, 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తూ ఉంటుంది, అసలు ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా అవదు. అలాంటి వాళ్ళల్లో డిబల్కింగ్ సర్జరీ అంటే ఫంక్షనల్ ఇండికేషన్తో చేస్తాం. బట్ ఇలాంటి వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చా మళ్ళీ అంటే ఎస్, నార్మల్గా టమ్మీ టక్ అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వచ్చు. బట్ ఎందుకు అంటామంటే ఆ రిజల్ట్స్ మళ్ళీ అలాగే ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోండి అని చెప్తాం. సో అంటే మనము బ్రెస్ట్ ఒకసారి చేసిన తర్వాత అంటే ఒకవేళ పెళ్ళికి ముందు కానీ చేయగలిగితే, అంటే కొంతమంది ఉంటారు, కొంతమందికి చిన్నగా ఉంటాయి, కొంతమందికి బాగా సాగిలబడతాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి. సో వాటిని తక్కువ చేసినప్పుడు కానీ లేదా పెంచినప్పుడు కానీ ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత సో లాక్టేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న అపోహలు ఉంటాయి. సో దీన్ని మీరు కొద్దిగా వివరించండి. సో పెళ్ళి కాని యువతులకి ఇలాంటి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ లేదా బ్రెస్ట్ని తగ్గించడం కానీ ఆపరేషన్లు అవసరం పడితే ఎలా చేస్తారు, దీంతో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? నార్మల్గా బ్రెస్ట్ ప్రొసీజర్స్లో 3 రకాలు. ఒకటి సైజ్ పెంచడం, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాము. రెండోది సైజ్ తగ్గించడం, బ్రెస్ట్ రిడక్షన్ అంటాం. మూడోది మనం చెప్పినట్టు మాస్టోపెక్సీ, బ్రెస్ట్ లిఫ్ట్ అంటే జారిపోయిన బ్రెస్ట్ని పైకెత్తడం. సో ఇలాంటి సర్జరీలు ఆగ్మెంటేషన్లో వెరీ రేర్లీ మనం డక్స్ని కానీ గ్లాన్స్ని కానీ ఇంజూర్ చేస్తాం. సో దాంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ పాసిబుల్ మెనీ పేషెంట్స్కి. ఏదర్ మీరు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇచ్చినా ఆర్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నా, రెండిట్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ యూజువల్లీ నాట్ ఇన్హిబిటెడ్, కానీ ఇంజురీ ఉండదు ఏమీ. బట్ 2 ప్రొసీజర్లు అంటే బ్రెస్ట్ రిడక్షన్, మాస్టోపెక్సీ, దీనిలో కొంచెం మనం బ్రెస్ట్ అనాటమీని చేంజ్ చేస్తున్నాం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈ ప్రొసీజర్స్ అన్నిట్లో 1 పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ని ఇంటాక్ట్ పెడుతున్నాం. నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్కి నర్వ్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ దాంట్లోనే డక్స్ గ్లాన్స్ కూడా ఉంటాయి. దాన్ని మనం రొటేట్ చేసి మళ్ళీ న్యూ బ్రెస్ట్ని ఫామ్ చేస్తున్నాం. సో ఈ పెడికల్లో ఉన్న గ్లాన్స్ డక్స్ వల్ల మిల్క్ సెక్రీషన్ అండ్ లాక్టేషన్ ఈజ్ పాసిబుల్. అలాగే సెన్సేషన్ నిప్పుల్ ఏరియాలో కూడా ఇనీషియల్గా అటు ఇటు అయినా కూడా ఒక 6 to 9 monthsలో అన్నీ సెటిల్ అవ్వాలి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ వెన్ వీ ఇంటర్ఫియర్ విత్ ద బ్రెస్ట్ టిష్యూ ఒక 1-2% కొంచెం మిల్క్ సెక్రీషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక బ్రెస్ట్లో ఎక్కువ రావడం, ఒక బ్రెస్ట్లో తక్కువ రావడం, ఆర్ కొన్నిట్లో రాకపోవడం జరగచ్చు. సో ఇది మనం ప్రీ ఆప్గానే పేషెంట్స్కి చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. 80 to 85% మనకి ఏం అవ్వకపోవచ్చు, బట్ కొన్ని కేసెస్లో అవ్వచ్చు అన్నది మాత్రం ఉంటుంది. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు సో అంటే వాళ్ళకు ఓన్లీ కేవలం ఆత్మవిశ్వాసం పెరగడానికి మాత్రమే ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ చేస్తారా? సో అదే రకంగా బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ చేయడం అంటే అది కూడా కేవలము అంటే కాస్మెటిక్ సర్జరీలానే చూడాలా? సో అంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి నడుము నొప్పి కానీ మిగతా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? సో ఇది తక్కువగా ఉండడం ఎక్కువగా ఉండడం అందానికి సంబంధించిందా, ఆరోగ్యానికి సంబంధించిందా? 2 రకాలు ఉన్నాయండి. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అది ఎక్కువ అందానికి సంబంధించిందే. బికాస్ ఉమెన్కి బ్రెస్ట్ అనేది చాలా యూనిక్ ఫీచర్. చాలా మంది ఉమెన్ ఫ్లాట్ బ్రెస్ట్ ఉండడం వల్ల, స్మాల్ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా బుల్లింగ్కి గురవుతారు. అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ యంగ్ గర్ల్స్ అలాంటి వాళ్ళల్లో వాళ్ళు చాలా చదువుకోవాలి, బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, చాలా బుల్లింగ్ ఉంటుంది మనకు తెలియకుండా. నాకు చాలామంది పేషెంట్స్ చెప్పేది అదే, చాలా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దానివల్ల వాళ్ళ కెరియర్లో కానీ చదువులో కానీ ఆర్ వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ ఇన్హిబిట్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఈ సర్జరీ చాలా యాప్ట్. మేబీ ఈస్థెటిక్ రీజనే, కానీ ఇవన్నిట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఏదర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు ఆర్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు, సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ బ్రెస్ట్ రిడక్షన్ ప్రొసీజర్ వేరు. బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ మోస్ట్లీ ఫంక్షనల్. అంటే కాస్మెటిక్ కంటే ఎక్కువ దానికి నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, సివియర్
స్పైన్ ఇష్యూస్ రావచ్చు. తర్వాత ఆ హెవీనెస్ వల్ల చాలా మందికి బ్రా కట్స్ అండ్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద బ్రెస్ట్ వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయలేదు, స్కిన్ మ్యాసరేషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ అవి ఒక మెడలో మనం ఒక డంబుల్స్ వేసుకొని తిరిగినంత హెవీగా ఉంటాయి. మూమెంట్ కష్టంగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయలేరు, వాళ్ళకి నచ్చిన క్లోదింగ్ వేసుకోలేరు, చాలా సోషల్ ఇన్హిబిషన్, అందరూ నన్నే చూస్తున్నారన్న ఫీలింగ్, ఇవి చాలా ఉంటాయి. అండ్ లూజ్ బట్టలు వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ వాళ్ళు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవేమీ లైఫ్ థ్రెటనింగ్ సర్జరీస్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ టెస్టెడ్. అన్నిటికీ సర్జరీ కంటే కొంచెం మినిమల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ అది మంచి ప్లాస్టిక్ సర్జన్ చేసేటప్పుడు ఆ కాంప్లికేషన్స్ కూడా హ్యాండిల్ చేయగలం. సో బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ మోస్ట్లీ ఫంక్షనల్ అండ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఎస్ ఈస్థెటిక్, బట్ సోషల్ ఇన్హిబిషన్స్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అంటే సాధారణంగా ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ కోసం కానీ ఈ ఆపరేషన్ గురించి వచ్చే వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందో, ఎంతకాలం చేస్తారో అనేది 10 మందితో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు యాక్చువల్గా. సో వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఎలా కౌన్సిల్ చేస్తారు? సో ఇది ఎంత ఈజీ ప్రొసీజరు, ఎంతకాలం జరుగుతుంది, సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది, రేంజెస్ ఏంటి, దాని గురించి కొద్దిగా వివరించండి. సో నార్మల్గా బ్రెస్ట్ రిడక్షన్నే తీసుకున్నాం అనుకోండి, ఎనీథింగ్ ఒక 2 to 3 weeks ఈజ్ ద హీలింగ్ పీరియడ్. సర్జరీ క్యాన్ బి డే కేర్, అంటే పొద్దున వచ్చి మీరు సర్జరీ చేయించుకొని సాయంత్రంగా డిశ్చార్జ్ చేసే కేసులు కూడా ఉన్నాయి. సమ్ టైమ్స్ 1 day అడ్మిషన్, ఒకరోజు అడ్మిట్ చేసి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. చేసిన తర్వాత కూడా హీలింగ్ పీరియడ్ ఇన్ జనరల్ ఒక 2 to 3 weeks ఉంటాయి. అందరికీ ఒకలాగే ఉండకపోవచ్చు, ఒక వారం అటు ఇటు అవ్వచ్చు. ఈ లోపల చిన్న చిన్న కాంప్లికేషన్స్ అంటే హీలింగ్ ఇష్యూస్ రావచ్చు, లోపల ఏమైనా కలెక్షన్స్ రావచ్చు, సీరోమా రావచ్చు, ఇట్లాంటివన్నీ జరగచ్చు. సో పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడే వాళ్ళు ఫస్ట్ డే ఏం చూస్తారు, 4th day ఏం చూస్తారు, 1 week ఏం చూస్తారు, 2 weeksకి ఏం చూస్తారు, దాంతోపాటు వాళ్ళ రికవరీ ఎలా ఉంటుంది, ఏ రోజు వాళ్ళు రివ్యూకి రావాలి, అది కూడా ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ ఆప్గా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చెప్తాం. అండ్ వాళ్ళకి ఈ ప్రాసెస్లో కూడా రేపు నాకు స్కార్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా కనిపించబోతున్నాను అన్న టెన్షన్ చాలా ఉంటుంది, ఎస్పెషలీ బ్రెస్ట్ అండ్ ఉమెన్. సో ఇలాంటి వాళ్ళకి మా దగ్గర ప్రీవియస్గా చేసిన కేసెస్ని కూడా ప్రీ అండ్ పోస్ట్ ఆప్ చూపించగలుగుతాం. బ్రెస్ట్ సైజ్ కానీ ఇవి కూడా చూపిస్తే వాళ్ళు మోర్ యాక్సెప్టెన్స్ వస్తుంది అనమాట. ఇమీడియట్గా కొంతమంది స్కార్స్ చూసి భయపడతారు, కొంతమంది వూండ్స్ చూసి భయపడతారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగే బెటర్. ఇలాంటి వాళ్ళకి ముందే చెప్పి ఇలా ఉంటుంది మీ రికవరీ అంటే చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు. యూజువల్గా వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే 2 to 3 weeks పీరియడ్ ఈజ్ అ యూజువల్ హీలింగ్ పీరియడ్. సో అంటే ఇప్పుడు పెళ్లి కాని యువతులు యాక్చువల్గా చేయించుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ మేడం అది? నార్మల్గా ఎనీ కాస్మెటిక్ సర్జరీ ఎస్పెషలీ బ్రెస్ట్ అయినా కూడా మన గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే 18 years అండ్ అబౌవ్, 21 ఫర్ ఫీమేల్స్ చేయించుకుంటే బెటర్. బికాజ్ అప్పటికి మనకి గ్రోత్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి అది మ్యాక్సిమం సైజ్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ దాని మీద ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ ఉండదు అని చెప్పి. బట్ కమింగ్ టు ద బ్రెస్ట్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా హ్యూజ్గా ఉంటుంది అండ్ అది వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో యంగర్గా కూడా చేస్తాం. బట్ అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్, పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని చేస్తాం. సో అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్లో బిఫోర్ 18 కూడా చేస్తాం. సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు అంటే మనం ఎంతమంది డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్గా మీరు హెవీ బ్రెస్ట్లో ఆల్మోస్ట్ ఒక 7 kilos తీసేసాము తర్వాత అని చెప్పేసి అన్నారు కదా. సో అదే రకంగా అంటే అంత ఉపశమనం లభించిన తర్వాత సో మీ అంటే డాక్టర్ రూమ్లో అంటే వాతావరణం ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆమె చూసుకున్న తర్వాత లేచి ఆమె ఈజీగా ఫీల్ అయిన తర్వాత సో ఆ వాతావరణం ఎలా ఉంటుంది కొద్దిగా వివరిస్తారు యాక్చువల్గా హౌ షీ ఫెల్ట్? అంటే ఈ అంత మిరకిల్స్ ఉండవండి సర్జరీలో ఎప్పుడు. ఇట్స్ అ స్లో ప్రాసెస్. చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేది, హీలింగ్కి టైం పడుతుంది, స్కార్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అది పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్గా మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు అంటే అదేదో తప్పు అని చెప్పి అర్థం. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ చూస్తే అది కరెక్ట్. బ్రెస్ట్ రిడక్షన్లో ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది, స్కార్స్ ఉంటాయి, హెవీనెస్ ఉంటుంది, పోస్ట్ అప్ ఉంటుంది, కానీ ఫస్ట్ థింగ్ బరువు తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ మేము చేసిన దానిలో రీసెంట్గా 7 kgs అన్నది బోత్ సైడ్స్ కలిపి 7 kgs తీసాము. అండ్ షీస్ అరౌండ్ 34 years పాపం విత్ 2 kids. ఇన్ని రోజులు ప్రెగ్నెన్సీ లాక్టేషన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు చేయించుకుంది.
అండ్ దట్స్ అ హ్యూజ్ రిలీఫ్. తను ఆ పోస్ట్ ఆప్ పెయిన్ డిస్కంఫర్ట్ని కూడా పెద్ద కన్సిడరేషన్ కూడా లేదు తనకి. ఫస్ట్ ఆ బరువు పోయింది, దాంతో వాళ్ళకి ఒక రకమైన సాగినట్టు పెయిన్ వస్తుందండి. ఇక్కడ నుంచి నరం పెయిన్ అంటూ ఉంటారు. ఆ బరువుకి ఒక రకమైన నాగింగ్ పెయిన్ ఉంటుంది. అది పాపం తనకి ఇమీడియట్గా తగ్గిందంట. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. రికవరీలో అంత హ్యూజ్ బ్రెస్ చేసినప్పుడు చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు, కొంచెం డిలేడ్ రికవరీ కూడా రావచ్చు. అలాంటివన్నీ వచ్చినా కూడా షీ వాజ్ ఫైన్. ఒక 3 monthsలో అన్నీ సెటిల్ అయిపోయాయి అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. అండ్ ఇంకొక బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్ రీసెంట్గా చెప్పింది, చాలా యంగ్ ఫీమేల్. మేడం, నేను ఫస్ట్ టైం నేను అద్దంలో చూసుకున్నాను. తను ఎప్పుడు మాల్స్కి వెళ్ళిన చేంజ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకోదంట. చేంజ్ చేసుకొని ఈసారి ఫస్ట్ టైం నేను అద్దంలో చూసుకున్నాను అని చెప్పింది. అంటే అది ఆల్మోస్ట్ 2-3 weeks ఆఫ్టర్ ద సర్జరీ. అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకోటి మేడం, యాక్చువల్గా సో సాధారణంగా ఇప్పుడు బ్రెస్ట్ అయిపోయింది, టమీటక్ అయిపోయింది, ఇంకోటి వెజైనా రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి అన్నారు కదా. సో 2-3 నార్మల్ డెలివరీస్ తర్వాత మీరు అన్నట్టు జరుగుతుంది. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేస్తారు, సో వాట్ ఈస్ ద ప్రొసీజరు, సో ఆ తర్వాత అంటే ఇప్పుడు మీరన్న ఏదైతే మూత్రం లీక్ అవుతుందని చెప్పేసి అన్నారు, అలాంటి సమస్యలకు ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? సో కొంతమంది అపోహ ఏంటంటే దీన్ని వర్జినిటీ రీకనెక్ట్ చేస్తారు అన్న అపోహ కూడా ఉంది యాక్చువల్గా. సో దీన్ని అంటే ఇలాంటి విశ్లేషణాత్మకంగా చెప్పండి, వివరించండి. ఆ సర్జరీ కూడా ఉందండి, అది అపోహ కాదు. హైమెనోప్లాస్టీ అంటాము, వర్జినిటీ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. ఇంతకు ముందు అంటే హైమెన్ని రీకన్స్ట్రక్ట్ చేసి హైమెనోప్లాస్టీ చేయడం కూడా సర్జరీస్ ఉన్నాయి, అది కూడా పాసిబులే. మనం చేసేది వెజైనల్ రిజువినేషన్, వెజైనోప్లాస్టీ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల, నార్మల్ వెజైనల్ డెలివరీస్ వల్ల, ఒక్కొక్కసారి హెడ్ పెద్దది ఉండడం వల్ల, బేబీ పెద్దది ఉండడం వల్ల ఎప్సియాటమీ అని కూడా ఇస్తారు. సో ఇట్లాంటి వల్ల వెజైనా లాక్స్గా అయిపోయి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్గా ఉంటే కొన్ని పోస్ట్ డెలివరీస్ ఎక్సర్సైజ్ అవి చెప్తాం, అవి ఫాలో అయిన తర్వాత కూడా ఇట్ కెన్ పర్సిస్ట్. అలాంటప్పుడు ఈ వెజైనోప్లాస్టీ అని చేస్తాం. వెజైనోప్లాస్టీలో పోస్టీరియర్ వాల్ని రిసెక్ట్ చేసి టైటనింగ్ చేస్తాం, అది వెజైనోప్లాస్టీ. మీరు వెజైనల్ రీకన్స్ట్రక్షన్ అన్నారు కదా, అదేంటంటే ఒక్కోసారి వెజైనా అన్నది ఉండదు, డెవలప్ అవ్వదు. అది కొన్ని డెవలప్మెంటల్ ఎనామలీస్, MRKHA సిండ్రోమ్ అని, ముల్లేరియన్ ఎజెనెసిస్ అని ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో కూడా వెజైనల్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. అప్పుడు ఫ్లాప్స్తో అంటే గ్రాయిన్ నుంచి ఫ్లాప్స్ తీసుకొని వెజైనాని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తాం, అది కూడా పాసిబుల్లే. సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండగా కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ వెరీ ఇంపార్టెంట్. అది ఇంట్లో ఎక్సర్సైజెస్, కీగల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటే అవి కూడా చెప్తాము ఎలా చేయాలో. అండ్ ఈ మధ్య కాలంలో మనకి చైర్స్ వచ్చాయి, ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి చైర్స్ వచ్చాయి, అట్లాంటివి కూడా అడ్వైజ్ చేస్తాము. అండ్ చాలా నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా ఉన్నాయి వెజైనల్ రిజువినేషన్కి. PRP ఇవ్వడం, O స్పాట్ యాంప్లిఫికేషన్ అని, G స్పాట్ యాంప్లిఫికేషన్ అని, లీబియల్ ప్లాస్టీ అని, క్లైటరోప్లాస్టీ అని. సో ఇవన్నీ కూడా ఫీమేల్ జెనైటల్ సర్జరీలో పార్ట్స్. ఇవన్నీ ఒక కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. పేషెంట్స్కి చాలా మటుకు ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి మాట్లాడడానికి. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ని కలిస్తే చాలా మటుకు మన అపోహలన్నీ పోతాయి. అసలు ఇండికేషన్ లేకపోతే సర్జరీ అవసరం లేదు అని చెప్తాం, ఇండికేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి సొల్యూషన్ చెప్తాం. అంటే ఇప్పుడు మామీ మేకవర్లో వర్జినిటీ అని మళ్ళీ తిరిగి చేయరు సాధారణంగా 90%. అంటే మామీ మేకవర్ లో అది కంపల్సరీ కాదండి. అంటే సాధారణంగా ఈ కేసులు ఎప్పుడు వస్తాయి సాధారణంగా? కొంతమంది అడుగుతూ ఉంటారు, అది పర్సనల్ చాయిస్. బిఫోర్ మ్యారేజ్ అడగచ్చు. కొంతమంది మళ్ళీ హైమెన్ రీకన్స్ట్రక్షన్ కి చాలా ఇండికేషన్స్ ఉంటాయి, కొంతమంది అది పర్సనల్ చాయిస్ అండి. అది మామీ మేకవర్ లో పార్ట్ లాగా కాదు, ఇట్స్ నాట్ ఎ డెఫినెటివ్ పార్ట్. ఇది ఎవరైనా చేయించుకోవచ్చు, ఎవరికైనా హైమెన్ రీకన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు. అంటే అప్పుడు అంటే వజైనా ఇంకొద్దిగా టైట్ అయ్యి ఇంకా వేరే హైమెన్ ఇస్ డిఫరెంట్ అండి. వెజైనల్ టైట్నింగ్ ఇస్ వెజైనోప్లాస్టీ. హైమెన్ అంటే ఎంట్రన్స్ టు ద వెజైనా అనమాట. దాన్ని మనకి ఒక మెమ్బ్రెయిన్ లాగా ఉంటుంది, అది వర్జినిటీ బ్రేక్ అయినప్పుడు అది లూజ్ అవుతుంది అనమాట, అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, దాన్నే హైమెనోప్లాస్టీ అంటారు. మేడం, ఇప్పుడు మమ్మీ మేకవర్లో మనము 3 విధాలుగా మాట్లాడాము. ఇంకోటి సాధారణంగా ఈ బటక్స్ అంటే కొన్ని సైజు వెరైటీగా ఉంటాయి. సో అదే రకంగా థైస్, వీటికి కూడా ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు, ఇది ఎవరికి అవసరం, దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
సో నార్మల్గా మీరు అడిగినప్పుడు బటక్స్ అంటే లోవర్ పార్ట్ బటక్స్ దగ్గర నుంచి థైస్ అవి ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అవ్వచ్చు, లైపోడిస్ట్రోఫీస్ అంటాం. అంటే ఫ్యాట్ అబ్నార్మల్గా డిపాజిట్ అవుతుంది ఆ లోవర్ పార్ట్స్లో. అలాంటి వాళ్ళల్లో కూడా మనం సర్జరీస్ చేయొచ్చు. నార్మల్గా ఇవి మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. దానిలో బటక్స్ లైపోసక్షన్ కానీ, థైస్లో మోస్ట్ కామన్ లేటరల్ పార్ట్స్లో ఫ్యాట్ ఉంటుంది. అలా అరౌండ్ ద థైస్, ఇన్నర్ థైస్ అవ్వచ్చు, ఆల్ అరౌండ్ ద థైస్, అట్లాంటివన్నీ లైపోసక్షన్ చేసి కాంటూరింగ్ చేయొచ్చు. ఇవి మోస్ట్ కామన్ ఫీమేల్స్లో ఉంటాయి కాబట్టి, అంటే జెనెటిక్గా ఫెమిలియల్గా వాళ్ళ ఫ్యామిలీస్లో ఆ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ అలా ఉండడం వల్ల కూడా అది రావచ్చు ఫీమేల్స్కి. ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. కొన్ని క్లోదింగ్ సరిగ్గా వేసుకోలేకపోవడం, వెయిట్ గెయిన్ అయినా ఎంత వర్క్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫస్ట్ అదే పార్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి వీళ్ళకి, లైపోడిస్ట్రోఫీస్ అంటారు. అట్లాంటి వాళ్ళకి లైపోసక్షన్, బాడీ కాంటూరింగ్ ఈజ్ అ వెరీ గుడ్ సొల్యూషన్. అంటే ఇలాంటి ఇప్పుడు మీరు టమ్మీ టక్ కావచ్చు, లేదా ఇప్పుడు మీరు చేస్తున్న ఏది బటక్స్ విషయం కానీ లేదా థైస్ విషయం కానీ, ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడే ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో అది లైఫ్ లాంగ్ దాని రిజల్ట్ ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నార్మల్గా ఏంటంటే మనం చేసినప్పుడు లైపోసక్షన్ ఆ పార్ట్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ని డిస్ట్రక్ట్ చేసేస్తాం. మనం ఫ్యాట్ ఎలా గెయిన్ అవుతామంటే బాడీ వెయిట్, ఫ్యాట్ సెల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, నంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాదు. సో మనం ఒక పార్ట్ లైపోసక్షన్ చేసేసినప్పుడు అక్కడ మెజారిటీ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ని డిస్ట్రక్ట్ చేసేస్తాం. అందుకని మనం ఎప్పుడైనా దాని తర్వాత వెయిట్ గెయిన్ అయినప్పుడు ఎక్కడైతే లైపోసక్షన్ చేసామో అక్కడ ఫ్యాట్ పెరగదు, అదర్ సైడ్స్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏం చెప్తామంటే ఎనీ లైపోసక్షన్ పేషెంట్స్కి మీ వెయిట్ని స్టేబుల్గా మెయింటైన్ చేయండి అని. అట్లీస్ట్ వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఏదర్ స్టేబుల్గా ఉండండి, కానీ వెయిట్ గెయిన్ అవ్వద్దు. యూజువల్గా మనం 1-2 kgs ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం అట్లాంటివన్నీ ఓకే. ఒక్కొక్కసారి లైపోసక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 kgs 10 kgs అలా మ్యాసివ్ వెయిట్ గెయిన్ అయితే ఫ్యాట్ ఎక్కడో దగ్గర డిపాజిట్ అవ్వాలి. మనం లైపోసక్షన్ చేసిన ఏరియాస్లో ఫ్యాట్ని డిస్ట్రక్ట్ చేసాం, సో అబ్నార్మల్ సైట్స్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, సాధారణంగా కొంతమంది 120-130 కేజీలు ఉన్నవారు చాలా క్రమశిక్షణగా జిమ్కి వెళ్ళడం, బాడీని ఒక 40-50 కిలోలు తగ్గించుకోవడం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో కొంతమందికి వివిధ కారణాల వల్ల బాడీ వెయిట్ గణనీయంగా తగ్గినప్పుడు సో వారి యొక్క చర్మం సాగిలబడుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. సో ఇట్లా చేయి పెడితే మనకు కొంతమంది చూస్తుంటాం ఇట్లా ఊగిపోతున్నట్టు. సో వారికి ఈ బాడీ కంటూరింగ్ ఎలా చేస్తారు? సో అది ఎంత టైం పడుతుంది? చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సో ఇలాంటి వాళ్ళు మీరు చెప్పారు కదా వెయిట్ లాస్ అని, మ్యాసివ్ వెయిట్ లాస్ అంటాం, అదొక సెక్టర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. దీంట్లో బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్ అన్నది కామన్. అంటే వాళ్ళకి వెయిట్ లాస్ అయినప్పుడు ఫ్యాట్ వెళ్ళిపోతుంది. సో హ్యూజ్ వెయిట్ ఉన్నప్పుడు ఫ్యాట్ అంతా తీసేస్తే అదేదో బెలూన్ ష్రింక్ అయిపోయినట్టు ఓన్లీ ఆ లాక్స్ స్కిన్ మాత్రమే మిగిలి ఉంటుంది. లాక్స్ స్కిన్ హైడ్ చేసే వాళ్ళు చేస్తారు హిడెన్ ఏరియాస్లో ఉంటే. కొన్నిసార్లు ఆర్మ్స్ కానీ అట్లా విజిబుల్ సైట్స్లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ వీళ్ళు తగ్గినా ఆ సాగి చర్మం అంత అందంగా కనిపించదు. అలాంటి వాళ్ళలో ఈ కాంటూరింగ్ ప్రొసీజర్స్ అన్నవి చేయొచ్చు. దాన్ని మనం నార్మల్గా హ్యాండ్స్ అని అడిగారు కాబట్టి అది బ్రేకియోప్లాస్టీ అంటాము. బ్రేకియోప్లాస్టీలో కూడా చాలా రకాలు ఉంటాయి. దాని తర్వాత అప్పర్ బాడీ లిఫ్ట్ అని, లోవర్ బాడీ బెల్ట్ లైపెక్టమీ అని చెప్పి, థై లిఫ్ట్ అని, అట్లా చాలా బటక్ లిఫ్ట్ అని, అలా చాలా ఉంటాయి ప్రొసీజర్స్. పార్ట్ని బట్టి ఆ స్కిన్, ఎక్సెస్ స్కిన్ని రిసెక్ట్ చేసి మళ్ళీ కాంటూర్ని తిరిగి ఆ ఆర్మ్ కాంటూర్ కానీ, చెస్ట్ కానీ, టమ్మీ కానీ, థై కాంటూర్స్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్తో. సో మేడం, సాధారణంగా అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో అంటే కాలిన వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అంతకుముందు మనకు వంటగదిలో ఎప్పుడైనా కాలిందంటే ఇక్కడ అక్కడ చాలామంది లేడీస్కి ఉంటాయి యాక్చువల్గా ఎక్కువ మందికి. కొంతమంది అంతకుముందు అయితే ఎంత కాలినా కానీ మొహం కాలినా లేదా వీపులో కాలినా వేడి నీళ్ళు పడ్డా అట్నే కొనసాగేది లైఫ్ మొత్తం యాక్చువల్గా. బట్ ఇప్పుడు అధునాతన వైద్యం వచ్చిన తర్వాత సో కాలిన గాయాల్ని మనము తిరిగి నార్మల్ చర్మంలాగా ఎంత సులువుగా చేసే అవకాశం ఉంది టెక్నాలజీతోని. సో ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ ఈ అధునాతన ఈ వైద్యం గురించి కొద్దిగా వివరించండి. కాలిన గాయాలకి మనం ఎంత మంచిగా చేయగలుగుతాం?
నార్మల్గా కాలిన వెంటనే అందరూ దాని మీద మీరు చెప్పినట్టు ఆ పేస్ట్ రాయడం కానీ పసుపు రాయడం కానీ చాలా చేస్తారు. యూజువల్గా ఏంటంటే లిమిట్ ద పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఎంతసేపు మీ చర్మానికి కాంటాక్ట్ ఉందో అది ఎంత తగ్గిస్తే అంత డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో కాలిన వెంటనే రన్నింగ్ వాటర్, టూ కోల్డ్ ఉండకూడదు, టూ హాట్ ఉండకూడదు, రన్నింగ్ వాటర్లో పెట్టేస్తే దాని డ్యామేజ్ అయిన దగ్గర, కాంటాక్ట్ అయిన దగ్గర ఎలాగో డ్యామేజ్ అయిపోయింది, దాని చుట్టూత ఏరియాస్లో కూడా అటు ఇటు కాకుండా ఉంటాయి. అలాంటివి ప్రివెంట్ చేయడానికి ఆ రన్నింగ్ వాటర్ చెప్తాం. అది అయిపోయినంత ఫస్ట్ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇమీడియట్గా ఫస్ట్ మేము చేసేది ప్రైమరీ కేర్. ఇంజరీ ఎంత అయింది, ఎక్కడైంది, ఎంత పర్సంటేజ్ అయ్యింది, అండ్ డెప్త్ ఆఫ్ ద వుడ్. కొన్ని ఇంజురీస్ చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి, స్కాల్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఓన్లీ ఎపిడర్మిస్ కాలడం, అట్లాంటివన్నీ కొన్ని అసలు స్కార్ లేకుండానే హీల్ అయిపోతాయి. కొన్నిసార్లు డెప్త్ ఆఫ్ ద బర్న్ని బట్టి మన ఆ డర్మిస్ లెవెలా డీపా చూసే దాన్ని బట్టి స్కారింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ అంటే ఏదైతే కాలిన వూండ్ ఉందో కలర్ తక్కువ రావడం కానీ ఎక్కువ రావడం కూడా అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ మనకి పోస్ట్ హీలింగ్ తెలుస్తాయి, దాన్ని బట్టి డీల్ చేస్తాం. ఇనీషియల్గా అయితే మాత్రం కన్జర్వేటివ్ అప్రోచ్, ఫస్ట్ ఎంత ఇంజురీ అయింది, అసలు డెప్త్ ఎంత ఉంది, దాని తర్వాత అది మానిపోతుందా ఆర్ ఏమైనా డాక్టర్ హెల్ప్ కావాలా. మీరు అడిగినట్టు గ్రాఫ్టింగ్ అన్నారు కదా, అన్నిట్లో గ్రాఫ్టింగ్ అవసరం లేదు. సూపర్ఫిషియల్ వూండ్స్ ఉన్నాయనుకోండి, దానంతట అవి మారిపోతాయి. ఒక్కొక్కసారి వూండ్స్ వైడ్గా చాలా బాడీ పార్ట్స్లో అవ్వడం అలా ఉంటాయి. దాంట్లో మనకి కొత్తగా చాలా న్యూ డ్రెస్సింగ్ మెటీరియల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లాజన్ అంటాం, అది వూండ్స్ మీద అంటే సూపర్ఫిషియల్ బర్న్స్ మీద స్ప్రెడ్ చేయడం వల్ల దాన్ని తొందరగా బర్న్ పెయిన్ తగ్గుతుంది, ఫాస్టర్ హీలింగ్, బెటర్ స్కారింగ్, అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటివి న్యూ డ్రెస్సింగ్స్ వచ్చాయి, అవి యూజ్ చేయొచ్చు. ఇంకొంచెం డీప్ వూండ్స్ అలాంటివి అయితే ఫస్ట్ డిబ్రైడ్మెంట్ అంటే పాడైపోయిన టిష్యూని తీసేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది చేసిన తర్వాత వూండ్ హీలింగ్ని బట్టి గ్రాఫ్ట్ కావాలా, ఫ్లాప్ కావాలా, రికన్స్ట్రక్షన్ కావాలా అని డిసైడ్ చేస్తాం. సో ఇవన్నీ ఒక హీలింగ్ పార్ట్. ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజరీ, సూపర్ఫిషియల్ నుంచి డీప్ని బట్టి ఎలా రికన్స్ట్రక్ట్ చేయాలో చూస్తాం. ఇనిషియల్ హీలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కాస్మెసిస్ అంటే ఎప్పుడు వూండ్ నియర్ నార్మల్గా తేయడానికే ప్రయత్నిస్తాం. బట్ నార్మల్ స్కిన్ లాగా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. బట్ నియర్ నార్మల్గా తేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఫంక్షనల్ హీలింగ్, తర్వాత ఫంక్షనల్, తర్వాత కాస్మెసిస్. కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, వారికి చిన్నప్పుడు ఏదో గాయాలు అయి ముఖం మీద స్కార్ ఉండొచ్చు, లేదా చేతుల మీద ఎక్కడన్నా బర్ర లాంటివి ఉండొచ్చు. సో వాటిని ఇప్పుడు వాళ్ళు కనుక తిరిగి అలాంటి చర్మం కావాలనుకుంటే ఏంటిది పద్ధతి? నార్మల్గా ఏంటంటే ఈ స్కార్స్ ఓల్డ్ టెక్నిక్స్ అప్పుడు వాడడం వల్ల కానీ ఆర్ గ్రోత్ పీరియడ్ వల్ల ఇనీషియల్గా సన్నగా ఉన్న స్కార్ కూడా వైడ్గా అవ్వడం, పెద్ద మచ్చలా కనపడడం, లేకపోతే నల్ల మచ్చలా కనిపించడం, ఒక్కొక్కసారి డిప్రెషన్, చూసిన వెంటనే కనిపించే డిప్రెషన్లు, ఇలాంటివన్నీ స్కార్లో చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంతకు ముందు కూడా హ్యాచ్ మార్క్స్ ఉంటాయి, క్రాస్ హ్యాచ్ మార్క్స్, స్కార్కి ఇటు అటు చుక్కలు ఉన్నట్టు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ స్కార్ రివిజన్ అని చేయొచ్చు. మనకు ఉన్న స్కార్ని ఎక్సర్సైజ్ చేసి న్యూ స్కార్ విచ్ ఈజ్ బెటర్ లుకింగ్ తయారు చేయొచ్చు. ఆ బెటర్ చేసేటప్పుడు టెక్నిక్ వైజ్ ప్లాస్టిక్ సర్జన్ చేసిందే కాక హిడెన్ అంటే ఎంత హైడ్ చేయొచ్చో అంత చేస్తాం. తర్వాత నేచురల్ లైన్స్ అని ఉంటాయి, RSTL అంటాం, రెస్టింగ్ స్కిన్ టెన్షన్ లైన్స్. వాటిల్లో కనుక స్కార్ ఉంటే చాలా తక్కువ నోటీస్ అవుతుంది. అట్లా దాన్ని ప్లాన్ చేసి చేయొచ్చు, దాన్ని స్కార్ రివిజన్ అంటారు. సో ఓల్డ్ స్కార్స్ కూడా మనం దాన్ని చేంజ్ చేసి స్కార్ రివిజన్తో బెటర్ అపియరెన్స్ ఇవ్వచ్చు. సాధారణంగా మనకు శరీరంలోకి ఏదైనా ఫారెన్ బాడీ రాగానే మన శరీరం అనేది దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా అంటే కొత్త కిడ్నీ కానీ లేదా ఇటువంటి పెట్టినప్పుడు అటువంటి ఇష్యూస్ వస్తాయి. మీకు అంటే గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా వేరే కణజాలాన్ని మీరు అంటే రక్షించడానికి గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు రియాక్షన్ జరిగి దాన్ని ఫారెన్ బాడీలా ట్రీట్ చేసి దానికి అగెనిస్ట్గా పనిచేసే అలాంటివి జరుగుతుందా, అలాంటి ఇన్ఫెక్షన్లు ఏమైనా జరుగుతాయా, యాక్చువల్గా ఇలాంటి సంక్లిష్టత ఏమన్నా ఉంటుందా మీలాంటి ఆపరేషన్లో? దీని గురించి చూపిస్తాం. మాకు ఫారెన్ బాడీస్ అంటే యూజువల్గా ట్రామా జరిగినప్పుడే, ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు డర్ట్, తర్వాత ఒక్కొక్కసారి ఇంజరీస్, గ్లాస్ మెటీరియల్ అవి లోపల ఉండే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా మేము కేసు తీసుకున్నప్పుడే దానికి మంచిగా వాష్ ఇస్తాం.
సో ఈ డర్ట్, ఆ ఫారెన్ మెటీరియల్ అంతా పోవడానికి ఒక్కొక్కసారి గ్రీజ్ అంటాం కదా, అది లోపల టిష్యూలో ఉండిపోవడం, చిన్న చిన్న పార్టికల్స్ లాడ్జ్ అయిపోవడం, తర్వాత చిన్న పెల్లెట్స్ లాంటివి ఉంటాయి, అవి మనకు కనిపించవు, ఎంత డిబ్రైడ్మెంట్ చేసినా కూడా లోపల ఉండిపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మరీ మైన్యూట్గా ఉంటే అవి మనకు కనిపించవు వాష్ చేసినప్పుడు కానీ తీయాలనుకున్నప్పుడు. డిబ్రైడ్మెంట్లో పోయేది పోగా కొన్ని మిగిలిపోతాయి. యూజువల్ మన బాడీ ఏం చేస్తుందంటే ఎనీ ఫారెన్ బాడీ బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానివల్లే దాని చుట్టూతా ఇన్ఫెక్షన్ వచ్చి పస్ వచ్చి అది బయటికి ఎక్స్ట్రూడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇనర్ట్ అంటే ఆ చిన్న చిన్నవి బాడీలో ఉండిపోయి దానివల్ల మనకి ఏం డ్యామేజ్ అవ్వవు. మెజారిటీ మనం వాష్ చేసినప్పుడు డిబ్రైడ్ చేసినప్పుడు తీసేస్తాం. చిన్న చిన్నవి ఒక్కొక్కసారి మనకి ఎక్స్రేలో వాటిలో గ్లాస్ పార్టికల్స్, మెటల్ పార్టికల్స్ కనిపించవు. అవి చూసి మనం ఐడెంటిఫై చేసి సియామ్ గైడెడ్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళి అవి తీయాలంటే తీసేస్తాం. మోస్ట్ కామన్ ఫారెన్ పార్టికల్స్ ఇవే ఉంటాయి. ఒక్కొక్కసారి గన్ షాట్ వూండ్స్ వల్ల కూడా ఆ మెటీరియల్ అంతా లాడ్జ్ అయి ఉండొచ్చు. అవి కూడా మనకి తెలుస్తాయి ఇన్వెస్టిగేషన్స్లో, వాటి బట్టి వెళ్ళి లొకేట్ చేసి తీస్తాం. ఇప్పుడు సాధారణంగా మేడం యాక్చువల్ కొంతమందికి మెడ చుట్టూ పులిపిర్లు వస్తాయి యాక్చువల్గా. సో సాధారణంగా మనము చాలా కొన్ని షాపులు కూడా పెట్టుంటాడు బయట పులిపులి తీయబడి అని చెప్పేసి. సో సాధారణంగా మన హెయిర్ కటింగ్స్ షాప్లో కూడా పెట్టేస్తారు యాక్చువల్గా. బట్ అంటే ఇప్పుడు ఆ పులిపిరిని తీసినప్పుడు కొంతమంది దారాలు కడుతుంటారు, కొంతమంది తీస్తుంటారు. సో అంటే ఆ రకంగా తీసుకోవడం శ్రేయస్కరమేనా? రెండోది అతిపెద్ద ఇది ఏంటంటే పులిపుళ్ళు రావడము ఇది ఓ రకంగా డయాబెటీస్కు ఒక లక్షణము అని చెప్పి అంటుంటారు. సో ఇది ఎంతవరకు నిజము, దీని గురించి వివరిస్తారా? నార్మల్గా మన వార్డ్స్లో అది హెచ్పివి వైరస్ వల్ల కూడా వచ్చే వార్డ్స్ ఉంటాయి, ద వైరల్ వార్డ్స్ అంటాము. సో వార్డ్స్ అన్నది నార్మల్గా ఇటియాలజీ అన్నోన్ ఉండొచ్చు, ఆర్ ఏజింగ్ వల్ల రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ వైరల్ వార్డ్స్ అలా ఇన్ఫెక్షన్స్తో కూడా రావచ్చు. మల్టిపుల్ వార్డ్స్ ఎనీవే మీరు చెప్పినట్టు ఈ లోకల్గా కనిపించే లోషన్స్తో తీయించుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఆ లోషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మేము చూసింది సరౌండింగ్ స్కిన్ కూడా బర్న్ అయిపోతుంది. చాలా మందికి అది చూస్తూ ఉంటాం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ నాన్ సర్జికల్ మెథడ్సే కావాలి అనుకుంటే డర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన వాటికి వాడచ్చు. దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి వార్డ్స్కి. ఇంకా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పి, లేజర్తో రిమూవల్ అని చెప్పి చాలా గుడ్ మెథడ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఎందుకు చేయాలి అంటే వాళ్ళకి ఏ వార్డ్తో తెలుస్తుంది. కొన్ని వార్డ్స్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి, కొన్నిటికి అవసరం లేదు తీయచ్చు, కొన్నిటికి రికరెన్స్ వస్తుందేమో అని వైరల్ అలా ఉంటే దానికి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కావాలి. సో అవి ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఏదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్. సో అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి రికరెన్స్ని తగ్గించుకోవచ్చు. సో మేడం సాధారణంగా అంటే ఇప్పుడు ఎక్కువ టాపిక్స్ వచ్చినది ఒకటి బరువు తగ్గించడం, దానికి మనము కొత్త మందులు వచ్చినాయి. సో యాంటీ ఏజింగ్ అంటున్నాం యాక్చువల్గా. సో శరీరం మీద ముడతలు పడకుండా ఎక్కువ కాలం ఆపాలని చెప్పేసి చాలామంది చాలా విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. సో అంటే ఆ రకంగా చేయడానికి, ముడతలను తగ్గించడానికి అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీ ద్వారా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి వాటికి? ఏజింగ్ అన్నది తప్పదండి, ఎవరికైనా స్కిన్ ఏజ్ అవ్వాలి. అండ్ బట్ ఐ వుడ్ సే ఏజ్ గ్రేస్ఫుల్లీ. అంటే మనకి కొన్ని పరికరాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దాని హెల్ప్ తీసుకొని ఉన్న స్కిన్ని కాపాడుకోవడం. సో ఎంతవరకు వీలైతే మీరు అడిగినట్టు ఏజింగ్ స్కిన్లో ఏమవుతుంది అంటే ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, కొల్లాజెన్ తగ్గిపోతుంది, అండ్ స్కిన్ ముడతలు పడడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో యాజ్ వి ఏజ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి దాని క్వాంటిటీ కూడా బాడీలో తగ్గిపోతాయి కాబట్టి వేర్ అండ్ టేర్ ఫర్ ద స్కిన్ ఈజీగా కనిపిస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం మినిమల్గా స్కిన్ కేర్తో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటివి చేసినప్పుడు స్కిన్ మీద జాగ్రత్తలు అంటే మార్నింగ్ రొటీన్ అని, నైట్ రొటీన్ అని చెప్పి, నైట్ స్కిన్ కేర్, యాంటీ ఏజింగ్కి అట్లాంటివన్నీ చేసి మనం ఈ స్కిన్ని మంచిగా గ్రేస్ఫుల్గా చేసుకోవచ్చు. అలాగే కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్, ఏదర్ స్కిన్ బూస్టర్ అని చెప్పి, ఆర్ కొన్ని లేజర్స్, కొన్ని ట్రీట్మెంట్స్ స్కిన్ రిలేటెడ్, మోస్ట్లీ డర్మటాలజిస్ట్ నాన్ సర్జికల్గా తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ చేయొచ్చు. కొన్ని సివియర్ కేసెస్ ఆఫ్ ఏజింగ్, ఆల్రెడీ ముడతలు పడిపోయాయి, మనకు కామన్గా ముడతలకి చూస్తూ ఉంటాం, వ్రింకిల్స్ అవన్నీ వస్తే బొటాక్స్ అంటాము, అట్లాంటివి
దాని హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ సివియర్ కేసెస్ ఆఫ్ ఏజింగ్, ఇట్లా కళ్ళ దగ్గర బ్యాగ్స్ ఉంటాయి, సాగిపోయినట్టు ఉంటాయి, అట్లాంటి వాళ్ళలో బ్లెఫరోప్లాస్టీ అని చెప్పి, ఇంకా తర్వాత థ్రెడ్ లిఫ్ట్ అని చెప్పి, ఫేస్ లిఫ్ట్ ఆర్ నెక్ లిఫ్ట్ అని చెప్పి సర్జికల్ ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. సో నార్మల్ స్కిన్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి సర్జికల్ ప్రొసీజర్స్ దాకా యాంటీ ఏజింగ్కి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఏజింగ్ స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించడం తప్పేం లేదు, చెయ్యొచ్చు. అండ్ ఇట్స్ ఆల్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో మేడం, అంటే ఇంకొకటి ఇక్కడ దీస్ ఆర్ ఆల్ అప్రూవ్ ట్రీట్మెంట్స్, అవైలబుల్ ట్రీట్మెంట్స్, మంచి వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్ వస్తాయి. బట్ సమస్య ఏడొస్తుందంటే ఇప్పుడు కొంత రకాలు డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఈ బొటాక్స్లు, ఫిల్లర్స్లు, కొంతమంది హెయిర్ రిలేటెడ్గా ట్రీట్మెంట్లు చేస్తున్నారు, కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఇది ఎవరు చేయాలనే మీద వివాదాలు నడుస్తున్నాయి. సో అంటే దీని గురించి వివరించండి. అంటే మన ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులకు వారు నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళు పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? సో నార్మల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పేషెంట్ యాంటీ ఏజింగ్ గురించి అడిగారు. నాకు జనరల్ వ్యూ ఉంటుంది, ఈ క్రీమ్స్ వాడాలి ఏజ్డ్ స్కిన్లో, ఇలా యాంటీ ఏజింగ్కి ఉంటాయని. బట్ నేను సర్జరీ చేస్తాను, నేను ప్లాస్టిక్ సర్జన్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మీద నాకు అవగాహన ఎంతైనా తక్కువే ఉంటుంది. నాకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ నేను నా కొలీగ్ డర్మటాలజిస్ట్కే పంపిస్తున్నాను. సో అలాంటప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్, దాంట్లోనే మాకు చాలా విభజనలు ఉన్నాయి. మేబీ డర్మటాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్కే చాలా క్రాస్ ఓవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్, ఫిల్లర్స్ అనుకోండి, ఇద్దరం చేస్తాం. సో అట్లాంటి క్రాస్ ఓవర్ ఉన్న పార్ట్స్ కాకుండా కొన్ని ఎవరి డొమైన్ వాళ్ళకు ఉంటుంది, నేను దానిలో చాలా ఎక్సెల్ చేస్తాను. అట్లా ఉన్నప్పుడు మేమే రిఫరల్ ఇచ్చేటప్పుడు పేషెంట్ సెలెక్షన్ అలాగే ఉండాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్నే చూసుకోవాలి. ఫస్ట్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీఎస్ ప్లాస్టిక్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జన్ అని చెప్తే సరిపోదు, వాళ్ళ డిగ్రీస్ చెక్ చేసుకోవాలి. మాకు ఒక నంబర్ అని ఉంటుంది, రిజిస్టర్డ్ నంబరు. అది కనుక మీరు టైప్ చేసి చూస్తే మేము ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉంటాం. సో మా డిగ్రీస్ అన్నీ దానికి అటాచ్డ్ అయ్యి ఉంటాయి. ఏదో డర్మటాలజిస్ట్ అయినా, ప్లాస్టిక్ సర్జరీ అయినా. డర్మటాలజిస్ట్ దగ్గర స్కిన్ కేర్, కాస్మెటిక్ ప్రొసీజర్స్, నాన్ సర్జికల్ అన్నిటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాస్మెటాలజిస్టులు కాదు, దే ఆర్ డర్మటాలజిస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్, కాస్మెటిక్ చేంజెస్ ఏమన్నా ఉంటే కాస్మెటిక్ సర్జరీకి వెళ్ళాలి. వెన్ ఇన్ డౌట్ ఇద్దరిలో ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసినా కూడా మా పరిధిలో లేకపోతే మేము రిఫర్ చేస్తాం. ఇలా కాకుండా జస్ట్ కాస్మెటిక్ సర్జన్స్ అని, కాస్మెటాలజిస్ట్లని, ప్లాస్టిక్ సర్జన్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఫూల్ అవ్వకూడదు. చాలామంది ఓన్లీ ఎంబీబీఎస్ చేయడం కానీ ఆర్ ఏదో చేసి ఆర్ అసలు ఎంబీబీఎస్ కూడా చేయకుండా కాస్మెటాలజిస్ట్ అని పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి. బికాస్ ఎవ్రీ స్పెషాలిటీ దానికి ఒక మీనింగ్ ఉంది. ఒక 13 years చదువుకున్నాము అంటే ప్రొసీజర్ చేయడమే కాదు, దానికి వచ్చే కాంప్లికేషన్స్ గురించి కూడా చదువుకొని ఉంటాం. వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా చదువుకొని ఉంటాం. సో ఎప్పుడైనా అన్ని సర్జరీలు సక్సెస్ అని కాదు, దేర్ విల్ బీ సర్టన్ కేసెస్ వేర్ వీ గెట్ కాంప్లికేషన్స్. ప్రతి కేసులో చూడొచ్చు, ఒక్కొక్కసారి కొన్నిట్లోనే రావచ్చు, బట్ దాన్ని డీల్ చేయడం తెలిసి ఉండాలి. అదే క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ అయితే మీ స్కిన్ ప్రాబ్లం ఏమో వచ్చినా కూడా దాన్ని డీల్ చేయగలరు. అదే మనం క్వాక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ తెలుస్తుంది కానీ దానికి ఏమన్నా అయితే అప్పుడు తెలీదు. చాలామంది కేసెస్ అట్లా చేయించుకొని పాడైపోయిన స్కిన్తో, పాడైపోయిన రిజల్ట్స్తో మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ టైం చేయడం చాలా బాగుంటుంది, ఆల్రెడీ పాడైన దాన్ని కరెక్ట్ చేయడం కొంచెం కష్టం. సో పేషెంట్స్ కూడా ఇంత అవేర్నెస్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎవరు పడితే వాళ్ళని నమ్మకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పేది విని అప్పుడు కన్సల్ట్ చేయాలి. ఒక డాక్టర్ అవసరం లేదు, 2-3 ఒపీనియన్స్ తీసుకోవచ్చు, బట్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే నేను అనేది, సో సాధారణంగా కొంతమంది ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరోయిన్ ఉంటుంది, ఆమె లాంటి ముక్కు నాకు కావాలని, లేదా ఆమె లాంటి పెదాలు నాకు కావాలని. సో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ లాగా నేను ఉండాలని చెప్పేసి 20 ఏళ్ళ అమ్మాయో 18 ఏళ్ళ అమ్మాయో మీ దగ్గరికి వస్తే ఆమెకు అవసరం లేదని మీరు భావిస్తే
సో అంటే మీరు ఎలా వాళ్ళని అంటే కౌన్సిలింగ్ చేస్తారు, అలా వచ్చేవారు ఉన్నారా? సాధారణంగా మీకు ఎలాంటి డిమాండ్స్ వస్తాయి, అనవసరపు డిమాండ్స్ ఎన్ని వస్తాయి? సో చాలా మందికి వస్తాయండి. ఇది ఈ మధ్య కాలంలో అంటే ట్రెండ్ని బట్టి కూడా సర్జరీలు అడుగుతారు ఒకటి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆర్ ఇంతకు ముందు కూడా పలానా హీరోయిన్ అప్పుడులో శ్రీదేవి అన్నది చాలా ఫేమస్ నోస్కి, సో అట్లా అడిగే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి వేరే వాళ్ళ లాంటి నోస్ చేయలేం. వాళ్ళకున్న నోస్లో నుంచి స్టాండర్డ్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మన ఫేస్ని 3/3గా డివైడ్ చేస్తారు. ఆ డివిజన్లో కూడా నోస్ లెంత్ ఇంత ఉండాలి, అలా విడ్త్ ఇంత ఉండాలి, దాని ప్రొజెక్షన్ ఇంత ఉండాలి అని మనకి స్టాండర్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఈస్థెటికలీ బ్యూటిఫుల్ ఫేస్లో ఈ ప్రపోర్షన్స్లో ఉంటాయి అని డిఫైన్డ్గా ఉన్నాయి. సో అలా ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి ముక్కు ఇక్కడ ఇలా ప్యారెట్ నోస్ అంటాం, ఇట్లా పైకి ఉండడం అట్లాంటివి ఉంటాయి. అవి కరెక్ట్ చేసి వాళ్ళ ఫేషియల్ ప్రపోర్షనేట్గా చేయొచ్చు, ఆ థర్డ్స్లోకి ఫిట్ చేస్తూ. అంతేగాని వాళ్ళకి వేరే వాళ్ళ నోస్ పెట్టలేం. సెకండ్ థింగ్, అలాంటి కోరికలు ఉండే వాళ్ళకి యూజువల్లీ 2-3 కన్సల్టేషన్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం వాళ్ళు అనుకున్నట్టు నోస్ చేయలేము. అలా కనుక మనం సర్జరీ చేసేస్తే పోస్ట్ ఆప్లో వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఫస్టే వాళ్ళని బాగా కౌన్సిల్ చేసి, ఎస్పెషలీ నోస్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకే సర్జరీ అటెంప్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళు మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటే అలాంటి వాళ్ళకి నో చెప్తాం సర్జరీకి. అండ్ సమ్ టైమ్స్ ఇండికేటెడే ఉండవు, కొంతమంది మైనర్ థింగ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారు. చాలామందికి నో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, మీకు సర్జరీ అవసరం లేదు అని. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే పేరెంట్స్ దాన్ని అవాయిడ్ చేయకుండా ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నెసెసిటీ లేని కేసెస్కి నో అంటాం కదా, అప్పుడే మేము కౌన్సిల్ చేస్తే వాళ్ళు బెటర్గా వింటారు అనిపిస్తుంది. ఇంకొకటి మన పెదాలకు సంబంధించి మేడం, యాక్చువల్లీ ఫిల్లర్స్ వాడుతూ ఉంటారు కదా, సో అవి రియల్లీ అవసరమా? సో పెదాలని అంటే ఉబ్బించాల్సిన అవసరం ఏంటి అసలు యాక్చువల్గా? సో ఒకవేళ నిజంగానే ఫిల్లర్స్ వేస్తే అది ఎంతకాలంగా ఉంటుంది, ఇది మీరు సజెస్ట్ చేస్తారా మేడం? యాక్చువల్గా లిప్ ఫిల్లర్స్ అన్నది అప్రూవ్ ట్రీట్మెంట్స్ అండి, చాలా మంది చేస్తున్నారు. సజెస్ట్ చేస్తారా అంటే డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఒక్కొక్కసారి చాలా తిన్న లిప్స్ ఉంటాయి, ఆర్ ఇన్వర్టెడ్ లోపలికి తిరిగిపోయినట్టు అందంగా కనిపించవు లిప్స్, అలాంటి వాళ్ళకి ఫిల్లర్స్ అడ్వైజ్డ్. లిప్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం లిప్ ఫిల్లర్స్ అడ్వైజ్డ్. ఫిల్లర్సే కాక ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని కూడా చేస్తాము, ఫర్ ద సైజ్ ఆఫ్ ద లిప్స్ టు ఇంక్రీజ్. సో నార్మల్గా అప్పర్ లిప్ లోవర్ లిప్కి ప్రపోర్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కొంతమందికి తక్కువ ఉన్న లిప్ ఫిల్లర్స్ కానీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి, లావు లిప్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి లిప్ రిడక్షన్ అని కూడా చేస్తాం. సో ఏదైనా ఎక్కువ ఉంటే తగ్గించడం, తక్కువ ఉంటే ఎక్కువ చేయడం చెయ్యొచ్చు. ఇది ఎంతవరకు చెయ్యొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అండి, ఇది ఇండివిజువల్ చాయిస్. కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఆర్ ఇండివిజువల్ చాయిస్, దే ఆర్ నాట్ అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమి ఉండదు ఇది చేయించుకోవాలి అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు అపెండిక్స్ పెయిన్ వస్తుంది, అపెండిసైటిస్ ఉంది, మీకు సర్జరీ కావాలి అనుకోండి, కావాలి అనే చెప్పగలరు డాక్టర్. బట్ మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు లిప్స్ తిన్నగా ఉన్నాయి, నీకు నీడ్ ఉంది, కానీ చేయించుకుంటావా లేదా అన్నది పర్సనల్ చాయిస్. సో ఒక్కొక్కసారి లిప్ ఫిల్లర్ ఇస్తే నీకు మంచిగా ఉండదు అనుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి నీకు లేదు, ఇది నీకు సెట్ కాదు అనే చెప్పేస్తాం. నీడ్ ఉంది చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, బట్ అది పర్సనల్ చాయిస్, వాళ్ళకి చేయించుకుంటారా లేదా. సో అంటే ఇప్పుడు కలర్ చేంజెస్కి సంబంధించి ఏమైనా డిమాండ్స్ వస్తాయా మేడం? దాన్ని ఎట్లా డీల్ చేస్తారు మీరు? యూజువల్గా ఈ మధ్య కాలంలో అసలు మీరు కూడా వినుంటారు, గ్లూటథయోన్ ఐవీ ట్రిప్స్ అని చెప్పి బాగా వస్తున్నాయి. అందరికీ చెప్పేది ఏంటంటే, జెనెటిక్గా మనకి ఉన్న కాంప్లెక్స్ని కంప్లీట్గా చేంజ్ చేయలేం. ఉన్న కాంప్లెక్స్ని ఇంప్రూవ్మెంట్ అంటే వేర్ అండ్ టేర్ వల్ల మనం రోజు తిరుగుతాము, పొల్యూషన్ ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్కిన్కి చాలా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్లో వచ్చే చేంజెస్, ఏజింగ్ చేంజెస్, అదే పిగ్మెంటేషన్, ఇట్లాంటివన్నీ వచ్చి స్కిన్ కలర్ టోన్ మారచ్చు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేయడం వల్ల, అంటే లైటనింగ్ ఏజెంట్స్ వాడడం వల్ల, ఓరల్ అవ్వచ్చు, ఐవీ అవ్వచ్చు, ఆర్ క్రీమ్స్ అవ్వచ్చు, మన స్కిన్ డ్యామేజ్ని తగ్గించుకుంటూ ప్రీవియస్ మన స్కిన్ టోన్కి
రీచ్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్లో డ్రిప్స్ అని చెప్పి అట్లా పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది టెంపరీ చేంజ్ మాత్రమే ఉంటుంది, దీన్ని పర్మనెంట్గా చేయలేం. ఇవి చేసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్, ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. స్కిన్ టోన్ని అండ్ స్కిన్ కేర్ బాగా తీసుకోవాలి, అప్పుడు ఈ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. కాకపోతే యూజువల్లీ ఆ టెంపరీ అప్పుడు దాకా ఉండి దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. మేడం, ఇప్పుడు హెయిర్కి రిలేటెడ్గా ఇప్పుడు సాధారణంగా హెయిర్ ఊచిపోవడం అనేది ఇప్పుడు ఈ యొక్క ప్రపంచ సమస్యగా మారింది. చాలామందికి నా ఇంటికలు ఇట్లా ఊచిపోతున్నాయి అని కాన్ఫిడెన్స్ లూజ్ కావడం, ఎందుకు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది మానవ పరిణామ క్రమంలో అవసరం లేని శరీరం వదిలించుకోవడంలో భాగంగా ఈ వెంట్రుకలు అవసరం లేదు కాబట్టి అట్లా జరుగుతుందా? సో వెంట్రుకలు ఊడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? సో మీరు ఎలా చేస్తారు దాన్ని మళ్ళీ తిరిగి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి సూట్ అవుతుంది ఈజీ? నార్మల్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పి ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ అంటే 50 అబోవ్ అట్లీస్ట్ 40 అబోవ్ వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ రావడం, అలా చాలా ఫేజెస్ ఉంటాయి మేల్ ప్యాటర్న్ బాల్నెస్లో. అలా అయ్యేది. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో అంటే జెనెటిక్గా ఉన్న వాళ్ళలో కూడా చాలా యంగర్గా 20-25 ఇయర్స్కి కూడా మనం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ చూస్తున్నాం. హెయిర్ లాస్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్, లైక్ స్ట్రెస్ ఒకటైతే, పొల్యూషన్, మన డైటరీ హ్యాబిట్స్, అండ్ దాని తర్వాత ఐరన్ తక్కువ ఉండడం, వైటమిన్ డి, వైటమిన్ B12, బయోటిన్, ఇట్లాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మెనీ ట్రేస్ ఎలిమెంట్స్, ఇవన్నీ హెయిర్ థిన్నింగ్ కానీ లాస్కి కానీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కలిపి ట్రీట్ చేస్తేనే మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయగలం. ఇనీషియల్గా ఎవరైనా హెయిర్ ఎక్కువ పడిపోతుంది ఈరోజు అంటే తలస్నానం చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్స్ చూడడం కానీ, తర్వాత ఒత్తు తగ్గిపోతుంది అంటారు యూజువల్గా అది, తర్వాత ఫీమేల్స్లో అయితే పాపిడి వైడెన్ అయిపోవడం, పోనీటైల్ కట్టుకుంటుంటే పల్చబడిపోవడం, ఇట్లాంటి సైన్స్ ఉన్నప్పుడు మనకి ఏదో కనిపించింది కదా అన్న హెయిర్ ఆయిల్ కానీ అలాంటివి వాడకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆ టైంలో వైటమిన్ డి తక్కువ ఉండొచ్చు, బయోటిన్ తక్కువ ఉండొచ్చు, ఆర్ ఐరనే తక్కువ ఉండొచ్చు, వేరేవి తక్కువ ఉండొచ్చు. ఇలాంటివి ఏవి తక్కువ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఫస్ట్ దాన్ని రీప్లెనిష్ చేయగలిగితే మనం హెయిర్ లాస్ని కంట్రోల్లో చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని, కొంతమందికి నిద్ర సరిగ్గా లేక స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పి ఉంటాయి, అవి కూడా చేయాలి. దీంతో పాటు లోకల్గా హెయిర్ గ్రోత్కి కావాల్సిన సీరమ్స్ ఆర్ నాన్ సర్జికల్ PRP అవ్వచ్చు, ఎగ్జోజోమ్స్ అవ్వచ్చు, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్కి, అవి కూడా చేయొచ్చు. ఇవన్నీ వాడి మనం ఇనీషియల్గానే హెయిర్ థిన్నింగ్ని, హెయిర్ లాస్ని కంట్రోల్ చేసి డార్మెంట్ ఉన్న హెయిర్ని గ్రో చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ ప్రయత్నించగా ఇంకా మోర్ దాన్ 50% హెయిర్ లాస్, స్కాల్ప్ కనిపించేస్తుంది, అక్కడక్కడ చాలా థిన్నింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అదొక డాక్టర్ డెసిషన్. అప్పుడు కొంతమంది ఏంటంటే ఈ నాన్ సర్జికల్ కేటగిరీలోకి వస్తారు, సో ఇవన్నీ ప్రయత్నిస్తాము. కొంతమంది డైరెక్ట్గా ఇంకా చాలా లాస్ అయిపోతుంది, అది స్కాల్ప్ కనిపిస్తూ మోర్ దాన్ 50% లాస్, ఇట్లా ఇండికేటెడ్ ఉంటే డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఎంత ఖర్చు అవుతుంది మేడం? అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఇది చాలా మంది పర్ ఇయర్కి గింత అని చెప్పి బయట బోర్డులు ఉంటాయి, ఎక్కడెక్కడో బోర్డులు చూస్తున్నాయి, అంటే మిస్లీడింగ్ పీపుల్. సో యాక్చువల్గా అంటే బెస్ట్ మోడ్ ఏంది, ఎట్లా చేస్తారు అది, అంటే మనం క్రాఫ్టింగ్ చేసిన తర్వాత అది ఎంతకాలం ఉంటుంది, సో దాని గురించి వివరిస్తారు. నార్మల్గా మన టెక్నిక్స్ అడిగితే FUT, FUE అని బేసిక్ టెక్నిక్స్ ఇవి. FUT అంటే స్ట్రిప్ మెథడ్, అది ఈ మధ్య చాలా తక్కువగా చేస్తున్నాము. మోస్ట్ కామన్గా FUE అంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఇవి ఏంటంటే ఈచ్ ఫాలికల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి స్కార్లెస్ అని కూడా అంటారు. ఇలా మనం పంక్చర్ హోల్స్ లాగా చేసి తీసుకుంటాము గ్రాఫ్స్, అండ్ దాన్ని ఎక్కడైతే డోనార్ ఏరియా నుంచి తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తక్కువ ఉన్న దగ్గర ఇంప్లాంట్ చేసుకుంటాం. ఇది బేసికల్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్. ఇదంతా కూడా లోకల్ అనస్థీషియాలోనే చేసుకోవచ్చు. అండ్ సో లోకల్ అనస్థీషియా కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అని అందరూ అటెంప్ట్ చేస్తున్నారు. బట్ ఏంటవుతుంది అంటే లోకల్ అనస్థీషియా చేసినా కూడా ఇది ఒక ప్రాపర్ సర్జికల్ ప్రొసీజర్, అంటే ఎసెప్టిక్ ప్రొసీజర్స్ టెక్నిక్స్తో చేయాలి అండ్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. డాక్టర్స్ మా కోసం హెల్ప్గా అసిస్టెంట్స్ని పెట్టుకుంటాం, కానీ వాళ్ళే కంప్లీట్ ప్రొసీజర్స్ చేయడానికి లేదు.
సో అన్సూపర్వైజ్డ్ క్వాక్స్ అన్క్వాలిఫైడ్ పీపుల్తో చేయించుకోకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు పర్ ఫాలికల్ ఛార్జ్ చేస్తాము అని యూజువల్గా ఏంటంటే రిక్వైర్మెంట్ని మనం ఇప్పుడు ఓవర్ ద టైం మనం కేసెస్ చూసేసరికి మీకు ఎన్ని ఫాలికల్స్ అవసరం అని చెప్పగలం. అలా అని ఈచ్ ఫాలికల్కి 10 రూపాయల నుంచి 200-300 దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు చాలామంది. బట్ పేషెంట్స్ అలా ప్రైస్ గురించి అట్రాక్ట్ అవ్వకూడదు. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర 3-4 దగ్గరికి వెళ్ళి ఎక్కడ వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్ ఉందో అక్కడ చేయించుకోవడం కరెక్ట్. అలా అని చెప్పి 10 రూపీస్కి చేస్తున్నారు అని చెప్పి ఒక క్వాక్ దగ్గర అన్స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మనం చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాం. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ సింపుల్ ప్రొసీజర్ బట్ ఇట్ ఈస్ అ సర్జికల్ ప్రొసీజర్. సో అది కూడా కేర్ఫుల్గా ప్లానింగ్ దగ్గర నుంచి మెటిక్యులస్గా ప్లాన్ చేయాలి. హెయిర్ లైన్, హెయిర్ డైరెక్షన్, హెయిర్ ఫాలికల్ ట్రాన్సాక్షన్ లేకుండా హార్వెస్ట్ చేయగలగాలి, దాన్ని మంచిగా స్టోర్ చేయగలగాలి, ఇంప్లాంటేషన్ బాగా చేయగలగాలి. పోస్ట్ ఆప్లో కూడా దాని కేర్ని బాగా తీసుకోవాలి. సో వన్స్ హెయిర్ ఫాలికల్స్ పెట్టేసి అది ఎస్టాబ్లిష్ అయితే నార్మల్గా 3 to 6 monthsలో మనకి గ్రోత్ తెలుస్తుంది. ఫైనల్ రిజల్ట్ చూడడానికి 9 months నుంచి 1 year దాకా కూడా పడుతుంది. ఫస్ట్ 6 monthsలో కూడా మనం కొంచెం అడిషనల్ ట్రీట్మెంట్ పెట్టిన హెయిర్ యాజ్ వెల్ యాజ్ ఉన్న హెయిర్ పడిపోకుండా ట్రీట్మెంట్స్ ఇస్తాం. చాలామందికి పెట్టిన హెయిర్ పర్మనెంటా అని అడుగుతారు. యూజువల్గా మనం తీసుకున్న హెయిర్ బ్యాక్ నుంచి తీసుకుంటాం, ఆక్సిపుట్ నుంచి. అది DHT రెసిస్టెంట్ హెయిర్. అవి పెడతాం కాబట్టి యూజువల్గా ఆ హెయిర్ పడిపోదు. బట్ మీ నార్మల్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంటుంది కదా, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కంటిన్యూ అయ్యేటప్పుడు మరి ఆ హెయిర్ని కూడా కాపాడాలి. అందుకని చెప్పి పెట్టిన హెయిర్ మీ ఉన్న హెయిర్ని కాపాడితే రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ప్రొసీజర్ అయిన వెంటనే అండి ఎనీ కైండ్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్ బీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ స్వెల్లింగ్ ఉంటుంది. ఇనీషియల్ ఫ్యూ డేస్లో కూడా చాలా ఇంజెక్షన్స్ ఇస్తాం, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్తాం. అది మనం సుపైన్ పొజిషన్ అవ్వడంతో గ్రావిటీతో ఇక్కడ నుంచి అంతా జారి ఇక్కడ దాకా ఐ స్వెల్లింగ్, ఫోర్ హెడ్ స్వెల్లింగ్ అదంతా రావచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే దాన్ని మేము ముందే ఐడెంటిఫై చేయగలం. ఒక 2-3 డేస్లో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్లో డాక్టర్ చెప్తారు. ఎలా పడుకోవాలి, ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి, స్వెల్లింగ్ని ఎలా తగ్గించుకోవాలి, ఎక్కువ స్వెల్లింగ్ ఉంటే వేరే టాబ్లెట్స్ కూడా పెడతాం. సో ఇట్లాంటి వాటిలన్నిటికీ క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే వాళ్ళు డీల్ చేయగలరు. మీరు చెప్పిన ఆ స్వెల్లింగ్ అవన్నీ కాంప్లికేషన్స్, అవి వేరే కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో వచ్చిన స్వెల్లింగ్. యూజువల్గా సమ్ అమౌంట్ ఆఫ్ స్వెల్లింగ్, సమ్ అమౌంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఈజ్ నార్మల్. దట్స్ అ పార్ట్ ఆఫ్ హీలింగ్. నార్మల్ అంటే గ్రాఫ్టింగ్ చేయని వాళ్ళకి కూడా అంటే హెయిర్ కలరు కొంతమందికి పడక శరీరం అంటే మొహం ఉబ్బడము రియాక్షన్స్ జరుగుతుంటాయి కదా మేడం. యాక్చువల్గా మీ దగ్గర అటువంటి ఏమైనా వచ్చినాయి కేసు? అంటే మామూలుగా అది మేము డీల్ చేయమండి, అది యూజువల్ డర్మటాలజీ వాళ్ళు నాన్ సర్జికల్. ఇది రియాక్షన్స్ టు ద హెయిర్ కలర్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు కొంతమంది హెయిర్ కలర్ కూడా డర్మటాలజీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వీటిల్లో మంచిగా ఉంటాయి అని చెప్పి, అది బెటర్ వాడడం. ఎందుకంటే కొన్ని కామన్గా నేను చూసినవి ఏంటంటే కలర్ వల్ల కూడా ఈ ఫోర్ హెడ్ అంతా పిగ్మెంటేషన్ రావడం, ఫేస్ మీద కూడా పిగ్మెంట్ డెవలప్ అవడం కామన్. చాలామంది పీపుల్లో చూస్తున్నాం. అది ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కష్టం. సో స్టార్ట్ చేసే ముందే కనుక్కుంటే డర్మటాలజిస్ట్ని వాళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి కాలిన గాయాలు, ముఖం ఖాళీ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు భయంకరంగా వచ్చి ఉంటారు. ఆ తర్వాత మీరు చేసిన తర్వాత సో షీ ఫెల్ట్ హ్యాపీ. అటువంటి ఏమైనా గ్రాటిట్యూడ్స్ కానీ మీకు అంటే? కాలిన గాయాలు కాదు కానీ ఒక్కసారి మేము ఒక 11-year-oldకి హ్యూజ్ మ్యాండిబుల్ ట్యూమర్, అంటే అదేమి అరుదైన కేసు కాదు, చాలా మందికి ఉంటుంది కానీ వాళ్ళు కరెక్ట్ పాత్లోకి వెళ్ళి చేయించేసుకుంటారు. దీనికి అది ట్యూమర్ మ్యాండిబుల్ నుంచి ఉండింది. చాలా వాళ్ళ లోకల్ హాస్పిటల్స్లో తిరిగి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఫైనల్గా అపోలోలో మా దగ్గరికి వచ్చినప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ చూసి దీనికి తీసేస్తే, మరి చిన్నపిల్ల కదా 11 years, ఆల్మోస్ట్ 8 kgs ట్యూమర్ అనుకుంటా అండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది బరువుతో ఆమె నోరు కూడా క్లోజ్ చేయకుండా నోరు ఇలా ఓపెన్ చేసి ఉండేది. 11 years old కిడ్. బట్ నాట్ ఎఫోర్డబుల్, డబ్బులు లేవు, ఏం చేద్దాము అంటే వీ హ్యావ్ టు గివ్ హర్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. కానీ అంత చిన్నపిల్లకి తీసేస్తే మరి మ్యాండిబుల్ జా లేదు కదా, దాన్ని ఎట్లా రికన్స్ట్రక్ట్ చేయాలని ఆయన నాకు పంపిస్తే
అపోలోలో మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. అక్కడ వీళ్ళు అంటే చాలా తక్కువలో అయిపోతుంది అండ్ అఫోర్డబుల్ కానీ పేషెంట్స్కి చేయొచ్చు. అక్కడ మేము సర్జరీ చేసి మొత్తం ఆయన రిమూవ్ చేసేసారు. అరౌండ్ 6 to 7 kgs అనుకుంటా ఉట్టి ట్యూమర్. అది తీసేసిన తర్వాత లెగ్ బోన్ నుంచి ఫ్రీ ఫిబ్యులా అంటారు, అది తీసి ఆ మ్యాండిబుల్ రికన్స్ట్రక్ట్ చేసాం. అండ్ తన ఫేస్లో చాలా చేంజ్, అంటే ఇట్స్ నాట్ నార్మల్ లుకింగ్ అయితే కాదు, కానీ అంత హ్యూజ్ ట్యూమర్ని తీసేసి ఇలా చూడడం చాలా బాగా అనిపించింది, నియర్ నార్మల్. సో అదొకటి నాకు చాలా గ్రాటిఫైయింగ్ సర్జరీ అనిపించింది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో మేడం ఇంకొకటి ఇప్పుడు సర్జరీలు అత్యాధునికం రావడం ఎంత అవసరమో అది అందుబాటులో ఉండడం కూడా అంతే అవసరము. సో సాధారణంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయానికి వద్దాం మనం యాక్చువల్గా. సో ఇప్పుడు రైనోప్లాస్టిక్ కానీ, బ్రెస్ట్ రిడక్షన్ కానీ, లేదా లైపోసెక్షన్ కానీ, సో మీరు అనుకుంటున్న ఏదైనా ఆపరేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడిన వాటిలో సో ఎన్నిటికీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఎన్నిటికీ కవర్ కాదు అంటే ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్గా చెప్పండి. సో ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ సో ఎలా ఉంటే బాగుంటుంది, మీ సలహా ఏంటి? సో నార్మల్గా కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇన్సూరెన్స్లో, కానీ కొన్ని కేసెస్ అంటే ఇప్పుడు ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, ఏదైనా ట్రామా ఉంది, రియల్ కాజ్ ఉంటే దానికి ఇన్సూరెన్స్ అప్రూవల్ ఈజీగానే వచ్చేస్తున్నాయి. అండ్ కొన్నిటికి ఫంక్షనల్ రీజన్స్ ఉంటాయి, ఇప్పుడు నోస్ సెప్టమ్ డీవియేటెడ్గా ఉంటుంది, డిఎన్ఎస్ అంటాము, అట్లాంటి కాజెస్ వాటికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫైబ్రోయిడ్నోమా అని, బ్రెస్ట్లో లమ్స్ ఉంటాయి, బ్రెస్ట్లో సిస్ట్లు ఉంటాయి, యాప్సెస్లు ఉంటాయి, అట్లాంటివన్నీ ఇస్తున్నారు. అండ్ తర్వాత పొట్ట డైవారికేషన్ ఆఫ్ రెక్టే అంటే హ్యూజ్ హెర్నియాస్ డైవారికేషన్ ఉంటే అలాంటి వాటికి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మరి ఆగ్మెంటేషన్ వాటికి దట్స్ ప్యూర్లీ కాస్మెటిక్ కాబట్టి దానికి అప్రూవ్ అవ్వదు. కొన్ని రిడక్షన్స్ అంటే రిడక్షన్ ఈజ్ అ మోర్ ఫంక్షనల్ కాజ్, దాంట్లో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని చాలా డిస్కంఫర్ట్స్ ఉంటాయి. సో అదొక్కటి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో అంటే ఓవరాల్గా డాక్టర్ గారు అంటే మీరు అంటే ఇప్పుడు ఆరోగ్యకర జీవితం కోసం కావచ్చు, సో అంటే ఎక్కువ కాలం కొద్దిగా అందంగా ఉండడం కోసం కావచ్చు, సో హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీరు అంటే ఒక డాక్టర్గా మా ప్రేక్షకులకు ఇచ్చే సలహాలు, సూచనలు? సో ఫస్ట్ గుడ్ డైట్ అండి, హెల్దీ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అంటే ఇదిలో చాలా డైటరీ హ్యాబిట్స్, మెనీ షుగర్ ప్రొడక్ట్స్ తింటున్నాం కరెక్టే, బట్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే వీక్ డేస్ మాత్రం 7 లోపలే, లాస్ట్ మీల్ 7 PM, ఆ లోపల నో షుగర్, అలా కొద్ది రోజులు చేసి ఒక్క సండే మాత్రం చీట్ డే అని ఆ రోజు తినడం, అవి అంటే మినిమల్ బేసిక్. అది నేను హెల్దీ అన్ను, బట్ నేను తినే వాటిల్లోనే అది అలా ట్రై చేస్తాను. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. వాట్ ఎవర్ యూ ఈట్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ½ hour to 45 minutes ఎవ్రీ డే చేస్తే బెటర్, అట్లీస్ట్ 3 times a week. అది ఫాలో అయితే చాలు. నా పేషెంట్స్ అందరూ కూడా బికాస్ వాళ్ళు సర్జరీ చేయించుకుని వెంటనే ఇది ఎండ్ ఆఫ్ ఇట్ అనుకుంటారు, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి, స్టేబుల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. అండ్ ఆ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే వాళ్ళ వెయిట్ మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకూడదు, అండ్ డైటరీ హ్యాబిట్స్ కూడా మార్చాలి. సో అలాంటి వాళ్ళందరికీ మా డైటీషియన్ హెల్ప్ ఇస్తారు. అండ్ ఆల్సో మేము ముందే చెప్తాం, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఫిట్నెస్కి అండ్ జనరల్ హెల్త్కి కూడా పనిచేస్తుంది. మెనీ మెటబాలిక్ డిసీజెస్ చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్నీ. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మీరు ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎన్నో విషయాల మీద అవగాహన కల్పించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. సో ఇది ఈ వారం డాక్టర్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.